ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో అందరూ ఎలా ఉన్నారు? ఆరోగ్యాలు బాగున్నాయా? ఆధ్యాత్మిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, 3 రకాల ఆరోగ్యాలు. ఒక ఆరోగ్యం సరిపోదు కలియుగానికి. శరీరం బాగుంటే మనసు బాగుండదు. మనసు చాలా బాగుందంటే శరీరం బాగుండదు. ఈ 2 బాగున్నా ఆధ్యాత్మిక ఆరోగ్యం బాగుండదు. కానీ ఒక ఆరోగ్యం బాగుంటే అన్ని ఆరోగ్యాలు సెట్ అవుతాయి. ఏ ఆరోగ్యం అది? ఆధ్యాత్మిక, స్పిరిచువల్ హెల్త్. లోపల ఆత్మ, సోల్ బాగుంటే కదా, ఫౌండేషన్ బాగుంటే అన్నీ బాగానే ఉంటాయి, అంతే కదా. సోల్, ఆత్మ ఆరోగ్యం బాగుంటే బుద్ధి కరెక్ట్గా పనిచేస్తుంది. అట్లా ఇట్లా వక్రంగా పోకుండా బుద్ధి కరెక్ట్గా పనిచేస్తుంది. బుద్ధి బాగా పనిచేసిందంటే శరీరం కూడా, మనసు అదుపులో ఉంటాయి. అందులో ఏమనుకుంటాం? అదుపు తప్పితే బాగుంటుంది అనుకుంటాం, అంతేనా? అదే సమాజంలో అలాగే ఉంటుంది కదా. అదుపు తప్పిస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు అనిపిస్తుంది. ఇంద్రియ నిగ్రహంగా ఉన్నవాడు ఎక్కువ ఆనందంగా ఉండగలుగుతాడు ఈ లోకంలో. ఇంగ్లీష్లో ఒకటి ఉందన్నమాట, ఇఫ్ యూ వాంట్ టు గెట్ వాట్ ఎవర్ యూ వాంట్, ఇఫ్ యూ డోంట్ గెట్ వాట్ యూ వాంట్, if you get what you don't want, and if you get what exactly what you want, still you suffer. అంటే ఏమిటంటే మనకు నచ్చింది దొరికినా, మనకు నచ్చని దొరికినా, అందరూ మనకు కావాల్సింది కావాలని కోరుకుంటాం. అవి అన్నీ దొరుకుతాయి అందరికీ. ఒకసారి వద్దనుకుంటాం, అవే వస్తాయి కదా. ఎగ్జాంపుల్ ఎవరు? పెళ్ళిళ్ళు అలాగే జరుగుతాయి కదా. తర్వాత అయ్యో అప్పుడు బాగుంది అనిపిస్తుంది చూడడానికి అంతా వ్యవహారాలన్నీ. తర్వాత ఏందిరా బాబు ఇది, అదే అనిపిస్తుంది కదా. ఇప్పుడు అదే పిల్లలు మీకు బాగానే ఉంటుందిలేండి, మీరంతా ఆ జనరేషన్ కదా, మీరు ఎట్లా సెట్ అయిపోయింటారు. ఇక్కడ ఇప్పుడు జనరేషన్ అలా లేదు కదా. మనకు నచ్చనివి వచ్చినా ఏది వచ్చినా నా సుఖం, ఈ లోకంలో సుఖం అనేది దొరకదు. అందరూ వచ్చిన అడగండి, నాకు వస్తే బాగుండే అనిపిస్తుంది, వచ్చిన తర్వాత హ్యాపీగా ఉంటాడు వాడు? ఈ లోకమే అలా ఉంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, ఇవాళ రేపు ఒక ముఖ్యమైన ఒక పండుగ లాంటిది. ఒక గొప్ప ఆచార్యులు రఘునాథదాస గోస్వామి, ఆయన భక్తులందరినీ ఎలా కలుస్తారు
అది పానిహాటి అని ఒక ఊరుంది వెస్ట్ బెంగాల్లో, పానిహాటి. ఎప్పుడైనా మీకు యాత్ర వేసినప్పుడు మీరు చూడొచ్చు, అది చాలా అద్భుతమైన బెంగాల్లో ఒక ప్లేస్ అది. అక్కడ ఈ భక్తుడు రఘునాథ గోస్వామి గొప్ప ఆచార్యుడు, ఆయన ఏ విధంగా కృష్ణ భక్తుల్లోకి వచ్చారో ఆయన ఒక పండగ చేస్తారనమాట. దాన్ని చిదాదహి పానిహాటి అంటారు. చిదాదహి, చిదా అంటే మనకు అటుకులు, దహి అంటే పెరుగు. అదేంటంటే అప్పట్లో అటుకులు పెరుగు అన్నీ వేసి ఆయన అందరికీ ప్రసాదంలాగా పంచుతారు ఆ ప్లేస్లో, పానిహాటిన ఊరిలో. దాన్ని పానిహాటి చిదాదహి అని అంటారనమాట. గొప్ప ఆచారులు ఆయన. అది రేపు జరుగుతుంది మన బెంగళూరు టెంపుల్లో. రేపు చిన్న ఒక పండగ వాతావరణం ఉంటుంది రేపు. కాబట్టి మనం కూడా ఇవాళ కొద్ది తెలుసుకుందాం ఆయన గురించి, ఓకేనా? ఎస్. సో మనం కూడా రోజు పండుగలు జరుపుకుంటూ ఉంటాం కదా ఇంట్లో ఏదో ఒకటి. ఆదివారం అయితే అందరికీ పండగే కదా. సిటీలో వాళ్ళకి మొన్న ఏదో ఒక అపార్ట్మెంట్ ఏదో వెళ్ళొచ్చాం అనమాట, ఏదో పిలిస్తే ఏదో ప్రోగ్రామ్ సంథింగ్ వెళ్ళేసి వస్తే వాళ్ళు ఇంటి డోర్ ముందర ఒక 4-5 బ్యాగులు ఉన్నాయన్నమాట. అది ఎప్పుడు సండే మార్నింగ్ 4-5 బ్యాగులు ఉన్నాయి. ఏంటబ్బా ఈ బ్యాగులు, ఈ 4-5 బ్యాగులు ఇంటి ముందర. లిఫ్ట్ పక్కనే డోర్ ఉందన్నమాట. మేము లిఫ్ట్కో ఎదురు చూస్తున్నాం, వెయిట్ చేస్తున్నాం. ఇంటి ముందు 4-5 బ్యాగులు. ఏం బ్యాగులు అడిగితే వాళ్ళు భక్తులు అడిగాం, ఏంటయ్యే బ్యాగులు అన్నీ అని. చూసి, ప్రభు ఇవన్నీ కూడా చరణామృతాలు ప్రభు. అర్థమైందా మీకు? ఏమేవన్నీ కూడా మందు బాటిళ్ళు. ఆ ఇంట్లో ఎంతమంది ఉంటారో అడిగాను. ప్రభుజీ ఆ ఇంట్లో 2 ఉంటారు అన్నాడు. చూడండి, 2. వెనకాల ఇంటి ముందర బ్యాగులేమో 4-5 ఉన్నాయి. వాడు నీరు తాగేట్టున్నాడు రోజు పాపం వాడు. ఎలా ఉంది చూడండి. వీకెండ్ ఆదివారం అంటే ఇలా ఉంటుంది సిటీల్లో. మీకు తెలీదు, ఒక్కొక్కసారి మనసు చలించిపోతుంది, బాధేస్తుంది. అంటే 31st జరిగింది కదా, డిసెంబర్ 31. ఒక వీడియో పంపించారు. బెంగళూరులో ఎంజీ రోడ్, మీకు అంతా తెలిసి ఉండొచ్చు. ఎంజీ రోడ్, బ్రిగేడ్ రోడ్, ఇవన్నీ కూడా మీకు తెలుసా బెంగళూరులో. ఇప్పుడేమో తెలియదు, అప్పట్లో ఇప్పుడు కూడా ఉండొచ్చులే. మన ఏషియాలోనే ఎక్కువ నెంబర్ పబ్బులు ఉన్న సిటీ బెంగళూరు సిటీ. తెలుసా మీకు అది? ఏషియాలోనే మన ఆసియా అంటాం కదా, ఆసియా ఖండం, ఈ కాంటినెంట్లోనే ఎక్కువ నంబర్ పబ్బులు ఎక్కువ ఉన్న సిటీ బెంగళూరు సిటీ. చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఆ 31st రోజు చూస్తుంటే జనాలు, ఆడపిల్లలు కూడా తాగేసి కింద పడిపోతున్నారు. ఈ విధంగా పడిపోయారు. పోలీసులు వాళ్ళు లేపుతున్నా కూడా పోలీసులు తిడుతున్నారు. భయంకరం. మనం అంటే ఎలా అయిపోయిందంటే, ఒక్కొక్కసారి పండగలు అంటే ఎలా అయిపోయింది. ఇప్పుడు చూడండి, పండగ అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. పండగలు అంటే ఏమైపోయింది, మంచిగా తినడం తాగడం, ఇది అయిపోయింది పండగలు అంటే. దసరా వచ్చినా తాగడమే. మన హిందువులు ఎలా అయిపోయామంటే మనకే బాధేస్తుంది కదా. అవుతుందా లేదా? వాడు సప్తగిరి వైన్స్లో తాగుతాడు, బాలాజీ చికెన్ బిర్యానీకి వెళ్తాడు, అక్కడ చికెన్ తింటాడు. ఎదురుగానే లక్ష్మీ పకోడా, ఎగ్ పకోడా, లక్ష్మీదేవిని తలుచుకుంటే ఎగ్ పకోడా తింటాడు. పేర్లు ఎలా ఉంటాయి? ఇలా కదా. సప్తగిరి వైన్స్, తిరుపతికి వెళ్ళండి, తిరుపతిలో ఎక్కువ పేరు ఉన్నది ఇదే, బాలాజీ వైన్స్, సప్తగిరి వైన్స్. ఆ 7 కొండలో ఎందుకు వచ్చాడు కానీ తిరుపతికి? ఆ స్వామిని మర్చిపోయి ప్రతి షాప్కి ఏముంటాయి పేర్లు అక్కడ? గణపతి చికెన్ సెంటర్. అసలు ఏదైనా భక్తి ఉండాలి, పర్లేదు. ఇది ఏం భక్తి ఇది? చికెన్కి, మటన్కి, వైన్స్కి, ఆల్కహాల్కి ఆ స్వామి పేరు పెట్టేస్తాం. ఎంత విపరీతం అయిపోయింది చూడండి. సో అందుకే మనకేంటంటే ఒక పండగ ఎలా జరుపుకోవాలో కూడా మనకు తెలియట్లే. అదే మన దురదృష్టం. ఎలా అయిపోయింది చూడండి. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినా వినే ఓపిక కోరుకుంది. ఇక్కడ పెద్దవాళ్ళకి ఓపిక లేదు. ఫస్ట్ పెద్దవాళ్ళకే ఓపిక లేదు, చెప్తే ఏం వింటారులే. ఈ టీవీలు వచ్చిన తర్వాత ఓపిక అందరికీ కూడా పెరిగింది, తగ్గిందా? ఓపిక పెరిగింది. టీవీ కొంత కూర్చొని కథలు కూడా ఇలాగా చూస్తూ ఉంటాం కదా. ఓపిక ఉంది.
చూడ్డానికి ఓపిక ఉంది, మిగతా వాటికి ఇది కలియుగ ప్రభావం. ఇవన్నీ కూడా ముందు సాధువుల కోసం వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు. కరెక్టేనా? సాధువులు ఎక్కడ దొరుకుతారా వెతుక్కుంటే వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? సాధువులు వెతుక్కుంటూ రావాలి. భక్తులు ఎక్కడున్నారు? రారా బాబు, ప్లీజ్ రారా బాబు, ఆదివారం ఒక పూట రారా నాయనా, నువ్వు ఆదివారం సాయంత్రం పూట వచ్చి గీత వినరా బాబు. కలియుగ ప్రభావం ఇదంతా కూడా. కానీ ఎందుకంటే ఇదంతా ఆచార్యులు వాళ్ళు చేసిన త్యాగాల యొక్క ఫలితం. ఈ కలియుగంలో మనకి ఇంత అదృష్టం దొరికింది చూడండి. కాబట్టి అదృష్టాన్ని మనం వదులుకోకూడదు. ఇది జీవితం అనేది ఎప్పుడు ఇలా గడుస్తూనే ఉంటుంది. ఏదో ఒక పండుగలు వస్తూనే ఉంటాయి, బంధాలు వస్తూనే ఉంటాయి, ఏదో జీవితం గట్ల ప్రవాహంలో వెనక్కి పోగలుగుతామా? ప్రవాహం ఎలా వెళ్తుంది, వెనక్కి పోగలుగుతామా? ఆ ప్రవాహంలో మనం పోతూనే ఉంటాం. ఈ మాయా ప్రవాహంలో తగులుకున్న తర్వాత బయట రాలేం. అదే మీకు బయట నుంచి మీకు ఒక తాడేస్తాడు. ఎవరో మొన్న ఒక వీడియో పంపించారు. ఆ వీడియోలో ఏంటంటే ఒక నది ప్రవాహం బాగానే ఉంది, ఎక్కువ ప్రవాహం లేదు, బాగానే ఉంది నది. ఎవరో ఒక లేడీ పాపం ఆ నదిలో దిగింది. ఇంతవరకే మోకాలు అవుతుంది అంతే నది ఏమో, అది చిన్న. అక్కడ ఆవిడ ఆడుకుంటుంది అలుయిలుగా. సడన్గా ఒక ఫ్లో వచ్చేసింది. కరెంట్ వేవ్స్ అంటాం కదా, ఒక వాటర్లో ఉన్నప్పుడు కరెంట్ అట్లా లాగేస్తుంది మనల్ని. మనం ఎంత ప్రయత్నించినా దాన్ని బయట పడలేం మనం. అక్కడ ఏమైందో చూడండి, ఆ కరెంటు వచ్చేసి ఆమెను లాగేస్తుంది. 2 సెకండ్ల ముందు బాగుంది ఆవిడ చూడండి. అందుకే పదం ఇది విపదం. ఈ ప్రపంచంలో మనం ఇవాళ బాగున్నాం అనుకుంటే రేపు క్షణం ఏమవుతుందో తెలియట్లేదు. ఇక్కడ ఎలా ఉందంటే రోజుకు మనస్సందున చాలు, ఏ రోజుకి ఆ రోజు బాగుంటే చాలు మనం. అర్థమైందా? ఇవాళ బాగుంది అనుకో, రేపు మళ్ళీ బాంబు వస్తుంది పైన. అర్థమైందా? ఇవాళ బాగా నిద్రపడ్డా రేపు నిద్ర రాదు. ఇంకా మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి, రేపు కొత్త ప్రాబ్లం వస్తుంది. కానీ ఈ ప్రపంచంలో బతకలేము. ఆవిడ కొట్టుకొని ఆడుకుంటూ ఉన్న సడన్గా ప్రవాహం వచ్చేసింది, కొట్టుకొని పోతుంది. సడన్గా ఎవరో పాపం ఒక ఆయన ఒడ్డున ఉండి పెద్ద తాడు వేసాడు ఆవిడకి. చూడండి, ఆ తాడు పట్టుకొని ఆవిడ ఎన్నోగలగా బయట పడిపోయింది. మనం కూడా ఈ ప్రవాహంలో కొట్టుకొని పోతుంటే మనకు ఒక తాడు వేస్తారు. ఎవరు? వైష్ణవులు, ఆచార్యులు, గురువులు. ఆ తాడేమిటి? హరే కృష్ణ మహామంత్రం. ఇంకా ఏమి తాడులు? ఆ తాడేమిటి? హరే కృష్ణ మంత్రం, ఇంకా భగవద్గీత, భాగవతం, రామాయణం. పేర్లు బాగా చెప్తున్నాం మనం. అవన్నీ చదువుతున్నామా? చెప్పండి. పేర్లు మాత్రం గట్టిగా చెప్తున్నాం. పాండురంగం కనపడుతుంది. చదువుతున్నామా అవి? చెప్పండి. ఈ మంత్రాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇవే భగవంతుడు మనకిచ్చిన తాడు. ఇదే భగవద్గీత. కలియుగానికి ఆయన హరే కృష్ణ మంత్రం మీరు చెప్పినవన్నీ కరెక్టే. కానీ ఆ తాడు పట్టుకుంటారా మనం? తాడు వేసి ఇలా చూస్తున్నాం, ఇలాగా పట్టుకుందాంలే, రేపు పట్టుకుందాం, ఏమవుతుంది? రారా బాబు, ఒక ఆదివారం పూట రావయ్యా, భక్తుడవయ్యా. వస్తానులే ప్రభు, అప్పుడే అర్జెంట్ ఎందుకు? జనాల్లో ఏంటంటే ఇవన్నీ కనపడుతున్న ప్రవాహంలో కొట్టుకొని పోతున్న అర్జెన్సీ తెలియాలి. ఇది అపాయంలో ఉన్నాం మనం అని. అది తెలిసినప్పుడే దాని మీద మనకు భయంతో అన్న పట్టుకుంటాం. కాబట్టి కృష్ణుడు మనకిచ్చిన వరం ఈ భగవద్గీత, భాగవత ఇవన్నీ మనకు ఆయన ఒక తాడులాగా మనకి ఇసిరేసాడు ఆయన. మనం దాన్ని పట్టుకుంటే ఈ ప్రవాహం నుంచి బయట పడగలుగుతాం. పట్టుకోలేదంటే ప్రవాహంలో కూడా మనం అలాగా కలిసిపోతూ ఉంటాం. కానీ ఈ ప్రవాహంలో ఉన్నప్పుడు స్వార్థం చూడకూడదు. చూడండి, ఇప్పుడు ఒకరు మునిగిపోతున్నారు అనుకోండి, మీరేదో సూపర్ మ్యాన్ లాగా లేపేద్దాం అనుకోండి, ఏమవుతారు? మీరు మునిగిపోతారు ఫస్ట్. కరెక్టేనా?
మీరు సేఫ్గా ఉంటే ఇంకొకరిని రక్షించగలుగుతారు, మీరు కాపాడగలుగుతారు. మీరే డేంజర్లో ఉండి ఇంకొకరికి ఎవరు ఎలా కాపాడతారు మీరు? కాబట్టి ఆచార్యులు మనకిచ్చే ఏంటంటే ఆచరణ. ఫస్ట్ మన ఆచరణలో పెట్టి కొద్దిగా దీన్ని ఆచరణలో పెట్టామంటే మన జీవితంలో కొద్దిగా మార్పులు వస్తాయి. అప్పుడు 10 మందికి మనం దీన్ని సహాయం చేయగలుగుతాం. కాబట్టి ఇవాళ రఘునాథ గోస్వామి గొప్ప ఆచార్యుడు. ఆయన అంటే వాళ్ళ తండ్రి గారు అప్పట్లో ఆయన ఆదాయం నెలకి, అప్పట్లో అంటే లెక్కలు చూసుకోండి, ఇది జరిగింది ఎప్పుడు 500 సంవత్సరాల ముందు. 500 సంవత్సరాల ముందు ఆయన ఆదాయం అప్పట్లోనే 3 లక్షల కాయిన్లు అంట అప్పట్లో. ఇప్పుడు 30,000 కోట్లు ఉండొచ్చు అది విలువ నెలకి. చూడండి, మీ తండ్రి గారు 30,000 కోట్ల ఆదాయం అంటే మనం ఇక్కడ ఉంటామా? పాండురంగ నగర్లో చెప్పండి, ఈ సత్సంగంలో ఉంటామా? మనం అనుభవించి రాజా అని ఉంటామా ఇక్కడ? చెప్పండి. బెంగళూరు, చలో బెంగళూరు, చలో వైకుంఠంలాగా, చలో బెంగళూరు, 3 రోజులు అక్కడే తీర్థయాత్రలాగా, అంతే కదా. బెంగళూరు తెలియని పబ్బు ఉండదు మనకప్పుడు, తాగనే మందు ఉండదు. అలా అయిపోయి ఉంటుంది మన జీవితం అంతా కూడా. చూడండి, ఆయన ఒకే కొడుకు రఘునాథ, ఒకే కొడుకు, అంత ఆస్తిపురుడు. అతనికి చిన్నప్పటి నుంచి లోపల హృదయంలో అంతా కూడా కృష్ణుడు అంటే ఒక అతిమయ ఒక ప్రేమ. చూడండి, భగవంతుడు ఎందుకు ఇవన్నీ చేస్తాడంటే, ఒక పేదింట్లో పుట్టిన వాడు వైరాగ్యం ఎలాగ ఉంటుంది వాడికి? పాపం సరిగా తినకుండా కదా, ఉండడానికి ఇల్లు లేకుండా వైరాగ్యం వచ్చేస్తుంది కష్టాలను బట్టి. కానీ ఒక విలాసవంతమైన జీవితం గడిపి పెద్ద ధనవంతుల కుటుంబాల్లో పెట్టి అది వదిలి రావడమే కదా వైరాగ్యం అంటే. కరెక్టే కదా. ఏమీ లేని వాడు ఏం వదులుతాం మనం? చెప్పండి, ఏ వదిలేస్తాం? మన దగ్గర వదలడానికి ఏమీ లేదే. ఇప్పుడు ఏమీ లేనివాడు నేను వదిలేస్తానంటే ఏమి లాభం చెప్పండి? మీ దగ్గర ఏమీ లేదు, అన్నీ వదిలేస్తాయి ఇవాళ నుంచి. ఏమని వదలడానికి మన దగ్గర? అందుకే భగవంతుడు మంచి ధనవంతుల కుటుంబాల్లో పుట్టిస్తారు కొంతమంది గొప్ప భక్తుల్ని. మనం పుడితే ఈ విధంగా కూర్చోలేము ఇక్కడ మనం. అందుకే మనం ఏదో మిడిల్ క్లాసు, ఏదో చిన్న కుటుంబాలు. ఎందుకంటే కష్టపడినప్పుడే మరొక కష్ట విలువ తెలుసుకుంటాం. మరి గొప్ప భక్తులు వాళ్ళ భగవంతుడి సేవ కోసం వస్తారు కాబట్టి ఆ ప్రభావం వాళ్ళపైన ఎక్కువ ఉండదు. ఇక్కడ రఘునాథ గోస్వామి అంత ధనవంతుల కుటుంబంలో పుట్టిన ఆయనకి చిన్నప్పటి నుంచి కృష్ణుడు అంటే ప్రేమ. కృష్ణ కథ వింటూనే ఉంటాడు, ఎవరో చెప్తున్నా కానీ వినడం కానీ. ఇది ఫస్ట్ లక్షణం ఉండాలి మన దగ్గర. మొదటి లక్షణం ఏమంటే కృష్ణ కథ వెంట కొంచెం నిద్రపోతూ ఉంటారు. బాగుంది ఇవాళ హరే కృష్ణ. ముందు హరికథలకు నిద్రపోయేలు ఎక్కువ, నేను వినడం కన్నా కూడా. మేము చిన్నప్పుడు హరికథలు వెళ్ళేవాళ్ళం, మా నాన్నమ్మ తీసుకెళ్ళేదన్నమాట. సో చిన్నప్పుడు హరికథలు వెళ్తుంటే రాత్రుల్లో కూడా జరిగేది అప్పట్లో. మీకు గుర్తుందా? ఎస్, మనంతా ఒకటే జనరేషన్ అయితే. హరే కృష్ణ. ఆ హరికథలు వెళ్తుంటే రాత్రుల్లో అంతా ఊరి బయట జరిగేది మంచిగా, అందరూ రావడానికి అంతా కూడా తిరుపతిలో. సో వెళ్ళినప్పుడు మాకు కూడా వెళ్ళినప్పుడు ఒక రకమైన అంటే రాత్రుల్లో మేలుకొని అది వింటుంటే ఒక రకమైన అదొక అనుభూతి. అది చాలామంది భక్తుల్లో ఒక తాపత్రయం ఉండేది. 18వ రోజు ఏం చేసేవాళ్ళు అంటే నిప్పులు లాగా కట్టేవాళ్ళు. నిప్పు అగ్గి, దాని ఏమంటారు? అగ్నిగుండం కట్టి అగ్నిగుండం దాటేవాళ్ళు. లాస్ట్ రోజు వచ్చిన వాళ్ళు వినేవాళ్ళు అందరూ కూడా అంత తన్మయత్వంగా వినేవాళ్ళు. చూడండి, నిద్రపోయేవాళ్ళు కాదు, విని ఆ 18 రోజుల తర్వాత దాన్ని ఒక మంచి వ్రతంలాగా చేసి 18 రోజులు. ఎందుకు 18 రోజులు? ఎందుకు 18 రోజులు? 18 చాప్టర్స్. వెరీ గుడ్. ఇంకా అదే కదా చెప్పారు ఆయన కూడా. 18 రోజులు ఎందుకు? ఎందుకంటే కురుక్షేత్రం జరిగింది ఎన్ని రోజులు? సూపర్, మీ అందరు క్లాప్స్. ఇంకా ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు. కాబట్టి ఆ 18 రోజులు, ఆ 18 రోజులు కురుక్షేత్ర భావం, ఆ భావం రావడానికి 18 రోజులు హరికథ చెప్పేవాళ్ళు, మహాభారతం చెప్పేవాళ్ళు. లాస్ట్ రోజు అలాగా నిప్పుల గుండంలో అలా వెళ్ళేవాళ్ళు.
అంత శ్రద్ధ ఉండేది వాళ్ళల్లో. మనం కూడా రేపు వారం నిప్పులు గుండం పెడదాం ఇక్కడ. పెడదామా? ప్రభు ప్రసాదం లేకపోయినా పర్లేదు కానీ నిప్పులు గుండం మాత్రం మాతాజీ రెడీ అంటుంది. చెప్పండి, నిప్పులు గుండం పెడితే ప్రోగ్రాంకి ఎవరు ఉండరు. కరెక్టా? అంత అంటే మీరే చూడండి, కాలక్రమేణా ఏమైపోయింది, అటువంటి భక్తులు చెప్పే భక్తులున్నా అంత శ్రద్ధగా వినే భక్తులు తగ్గిపోయారు. కానీ మీరందరూ చాలా గుడ్, మీరు చాలా మంచి గుణాలు ఉన్నాయి హిందూపూర్ ప్రజల్లో, అంటే ఈ ప్రోగ్రాంకి వచ్చే వాళ్ళల్లో మీలో శ్రద్ధ ఉంది. మీరు లేదంటే మీ ఊరికి వచ్చేవనే కాదు. ఎందుకంటే ఫస్ట్ వచ్చినప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే, ఈ ఊళ్ళో మీలో శ్రద్ధ ఉంది, అంటే ఒక భగవంతుడు వినాలి ఒక తాపత్రయం మీలో ఉంది. అర్థమవుతుందా? ఒక శ్రద్ధ తాపత్రయం ఉంది. ఎప్పుడైతే మనకు అది ఆ గుణం ఉందనుకోండి, భగవంతుడు కూడా ప్రేరేపిస్తాడు. వీళ్ళకి ఏదైనా చెయ్యాలి, వీళ్ళ శ్రద్ధ ఉంది. చూడండి, మనం ఏమనుకుంటామంటే ఏదో మనమే కాదు, ఆయన కూడా మన కోసం ప్లాన్ చేస్తాడు భగవంతుడు కూడా. కాబట్టి రఘునాథ గోస్వామి చిన్నప్పటి నుంచి అటువంటి వాతావరణంలో పెరుగుతారు. ఆయన ఆ భావంతో పెరుగుతారు. పెరిగే కొద్దిగా ఆయనలో కృష్ణుడి పైన ప్రేమ ఎక్కువైపోయి వైరాగ్యం కూడా ఎక్కువైపోతుంది. అంత ఆస్తి, ఒకే కొడుకు, అంత ధనం అన్నీ ఉన్నా కానీ వాటిపైన వ్యామోహం ఉండదు. చూడండి, ఒక్కసారి విష్ణువు కృష్ణుడి యొక్క ఆయన స్వామితో కానీ ఆకర్షణలో పడ్డామో అంత ఈజీగా బయట రాలేము. గొప్ప ఆచార్యులు చెబుతారు చూడండి, కృష్ణ అంటే ఏమిటంటే ఆకర్షణ. సంస్కృతంలో చాలా అర్థాలు ఉన్నాయి కృష్ణకి. మెయిన్ అర్థం ఏమిటయ్యా అంటే, కృష్ణ అంటే ఆకర్షణ. ఒక నది ప్రవాహం ఏమిటి? ఆకర్షణ, గ్రావిటీ లాగేస్తుంది కదా. ఆ భగవత్ ఆకర్షణ అనేది, ఆకర్షణ ముందు ఏ ఆకర్షణ నిలబడదు. అర్థమవుతుందా? ఏ ఆకర్షణైనా, తల్లి, తండ్రి, బంధం, భార్య, పిల్లలు, ధనం, ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు ఆకర్షణ ముందర. అది భయంకర లాగేస్తుంది. ఆ విధంగా కృష్ణ ఆకర్షణ అనేది. గురుత్వాకర్షణ కన్నా కృష్ణ ఆకర్షణ కొన్ని కోట్ల రెట్లు పవర్ఫుల్. అది రఘునాథ గోస్వామి హృదయం అంతా ఆకర్షణ నిండిపోయి ఉంటుంది. చూడండి, సరే వాళ్ళ తండ్రి చెప్తాడు, చూస్తుంటే ఇతనికి ఆకర్షణ ఎక్కువైపోతుంది, ఇతనికి మనం ఎలాగైనా సరే పెళ్లి చేద్దాం. మంచి అందమైన భార్య ఉంటే ఆ భార్య ఇతను ఎలాగ లోపరుచుకుంటుంది అనే భావన వాళ్ళకు వస్తుంది. తల్లిదండ్రులు ఆలోచిస్తారు, ఏం చేద్దాం ఈ పిల్లవాడిని అని. ఒక మంచి అమ్మాయిని చూసి, మంచి గుణవంతురాలు, మంచి అందంగా ఉంటుంది కూడా, అన్ని గుణాలు చూసి పెళ్లి చేస్తారు. కానీ రఘునాథ గోస్వామి హృదయంలో ఎక్కడా కూడా ఇవన్నీ అనుభవించాలి అనే ఆలోచనలు ఆయనకి తగ్గిపోతూ ఉంటుంది. ఆయనకి చూడండి, ఇంట్లో నుంచి ఒకసారి ఎలాగైనా వెళ్ళిపోదాం ఆయన ప్రయత్నం చేస్తాడు. వాళ్ళ నాన్నగారు ఎలా కూడా సెక్యూరిటీ గార్డ్ని పెట్టుంటారు ఆయనకి. చూడండి, ఎక్కడ వెళ్ళిపోతాడేమో అని పట్టుకొని వచ్చి ఇంట్లో పెట్టేస్తారు. 2-3 సార్లు అలా జరుగుతుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం, వెళ్ళి చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడు కూడా అదే సమయంలో కృష్ణుడు ఒక భక్తుల్లాగా వచ్చుంటారు ఈ లోకానికి. ఆయన పేరేమిటి మనం చెప్తాం కదా, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు. పూరిలో ఉంటారు ఆయన. కలియుగంలో భగవంతుడు కూడా భక్తి ప్రచారం కోసం వచ్చారు. ఒక భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. భగవంతుడే ఒక అవతార రూపంలో వస్తారు. ఆయనకి ఒకసారి అట్లా తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇలా కాదు అని ఆయనకి గొలుసులుగా వేస్తారు. మన గొలుసులు వేయాల్సిన అవసరం వాళ్ళు ఎవరు కదా. మనకు ఎవరున్నా ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉందా మన భక్తికి? మనకు చూడండి, ఒక ఆచారులు ఇవన్నీ మన వాళ్ళ జీవితంలో ఇవన్నీ మనకు ఎలా భక్తి అంటే ఆకర్షణ ఎలా ఉంటుంది చూడండి. మనమేం చేస్తాం, ఈ మధ్య పిల్లలు అలాగే చేస్తున్నారు కదా.
గర్ల్ ఫ్రెండ్స్ కోసం చేస్తాను అట్లా, అంతేనా? ఒక కాలేజ్ బాయ్స్ గర్ల్స్ అదేగా జరుగుతున్నాయి రోజు సమాజంలో కూడా. ఏం జరుగుతున్నాయి? అమ్మాయిలకి భజన చేస్తే ఇంకేం కావాలి చెప్పండి? వాడే వీరుడు సూర్యుడు అంటారు. ఇంకా అబ్బాయికి ఏం కావాలి? వాడు మొబైల్ రీఛార్జ్ కూడా చేసుకోలేడు, వాళ్ళ నాన్న అడగాల. అంతేనా? నాన్న కొద్దిగా రీఛార్జ్ చేయవా? వాడి దగ్గర మొబైల్ రీఛార్జ్ డబ్బులు ఉండవు, కానీ వాడు గర్ల్ ఫ్రెండ్ కావాలి, హోటల్కి తీసుకెళ్ళాలి, సినిమాలు తీసుకెళ్ళాలి, ఆ పిల్లకి ఏం కావాలని కొనిపించాలి, అప్పులు చేసి మరీ కొంటాడు. ఈ ప్రేమ అంతా బాగానే ఉంటుంది అంతా కూడా. మీకు చెప్పానా ఐన్స్టీన్ ఏమంటాడో? చెప్పానా మీకు ఇది ఎప్పుడైనా? సెకండ్ గంట గురించి చెప్పినట్టున్నా మీకు చాలాసార్లు ఇది. ఓకే, ఏ సింపుల్, ఇది పెద్ద స్టోరీ కాదులేండి. ఐన్స్టైన్ చెప్తాడనమాట ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలి, టైం ఎలా అర్థం చేసుకోవాలని. అని ఏమంటాడంటే, ఒక యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరూ ఒకరికొకరు కలవాలనుకున్నప్పుడు అమ్మా నాన్నని ఎదిరించో తెలియకుండానో ఏదో ఒక విధంగా వాళ్ళు తప్పించుకొని పార్కుల్లో కలుస్తూ ఉంటారు. కలిసినప్పుడు ఆయన అంటాడు టైం ఎలా అర్థం చేసుకోవాలని. వాళ్ళతో కలిసినప్పుడు ఒక గంట కూడా ఒక సెకండ్లో కరిగిపోతుందంట. ఒక గంట కూడా ఒక సెకండ్లో కరిగిపోతూ అప్పుడే టైం అయిపోయింది వెళ్ళాలా నేను. ఇద్దరు ఒకరు బాధపడుతూ ఉంటారు, అయ్యో టైం అయిపోయిందా, అయ్యో ఇంటికి వెళ్ళాలా అయిపోయినాం. ఒక గంట కూడా ఒక సెకండ్ లాగా అయిపోతుందంట. అదే పెళ్ళైన తర్వాత బాగా అర్థమైంది మీ అందరికీ. వెరీ గుడ్, మీరంతా ఎక్స్పీరియన్స్డ్ కదా. చెప్పండి, మీకేం చెప్తాను చెప్పండి. మీరంతా ఎక్స్పీరియన్స్డ్. మీకు స్టోరేజ్ అసలు ఒక లైన్ వేస్తే చాలా అనుకుని పోతున్నారు మీరు. ఐన్స్టైన్ ఏమంటున్నాడు, పెళ్ళైన తర్వాత ఒక సెకండ్ కూడా అబ్బా, గంట కూడా యుగం, అబ్బా ఎప్పుడైతే రా బాబు ఇది. బయట ఎలాగే ఉంటుంది, ఫోన్లు చేస్తే కూడా అబ్బా మళ్ళీ ఫోన్ చేస్తున్నారా బాబు, మళ్ళీ ఏం చెప్పాలి, మీటింగ్లో ఉన్నా చెప్పేద్దాంలే. సాఫ్ట్వేర్ ఇంజనీర్ల పరిస్థితి అలాగే ఉంటుంది, బయట చూస్తూ ఉంటాం కదా. ఒక సెకండ్ కూడా ఎలా అనిపిస్తుంది, గంటలాగా. అదే మనుషులే పార్కుల్లో ఉన్నప్పుడేమో గంట సెకండ్లా కరిగిపోయింది. అదే వాళ్ళిద్దరికి పెళ్లి చేసి ఇంట్లో పెట్టామంటే ఒక సెకండ్ కూడా గంట కొట్టుకొని ఏం చేయాలో తెలియకుండా బయట వెళ్ళిపోవడమో ఏదో ఒకటి భయంకర యుద్ధ వాతావరణం ఉంటుంది అక్కడ. టైం అంటే థియరీ ఆఫ్ రిలేటివిటీ, ఒక టైం ఎలా పనిచేస్తుంది ప్రపంచంలో అని ఆయన ఎగ్జాంపుల్ చెప్తారు ఆయన. అంటే మనసుల మధ్య ఆ బంధం ఎలా అయిపోయింది చూడండి. ఇద్దరు ఒకరు తెలిసిన బంధం అంతా కానీ ఎప్పుడైతే ఫెమిలియారిటీ కంటెంప్లేట్స్, ఫెమిలియారిటీ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ బంధం ఒకరికి బాగా పరిచయం తర్వాత విలువ తగ్గిపోతూ ఉంటుంది. చూడండి, అంతే కదా. ఒక అమ్మాయిల అబ్బాయిల కోసం అంత ఆకర్షణ ఉంది కాబట్టి తల్లిదండ్రులను వదిలి, ఇప్పుడు సినిమాలు అంతా అదే కూడా. తెలుగు సినిమాలు ఏముంటాయి, ప్రేమ సినిమాలన్నీ, లవ్ మూవీస్లు ఏముంటాయి, అమ్మా నాన్న వద్దన్న ఎదిరించిపోవడము, వాళ్ళు కాదన్న వాళ్ళని చేసుకోవడము, తర్వాత కష్టాలు పడ్డము, తర్వాత తెలుసుకోవడం, క్లైమాక్స్లు తెలుసుకోవడం. ఏ ఉపయోగం ఉంటుంది చెప్పండి? ఏజ్ అయిపోయింది ఆ టైంకి. అంతేనా జరిగేది బయట సమాజం అంతా అదే కదా. అంటే ఒక ఆకర్షణ ఎలా ఉంటుందో చూడండి. ఒక మామూలు మనుషుల ఆకర్షణతోనే మనం అన్నీ తెచ్చుకొని వెళ్ళిపోతుంటే మన కృష్ణుడిని ఆకర్షించినప్పుడు ఏది ఆపగలుగుతుంది శక్తి చెప్పండి? కేదార్నాథ్కి వెళ్తే మీరు కేదార్నాథ్లో వరదలు వచ్చినప్పుడు ఏమి జరిగింది చూస్తారు కదా మీరు. ఎవరో స్టోరీ చెప్తున్నారనమాట. ఒక లేడీ చెప్తుంది కేదార్నాథ్ స్టోరీస్ చెప్పేటప్పుడు. ఆవిడ ఆ గుడి ముందరే ఉన్నారు, వాళ్ళు గుడి ముందరే నమస్కారం పెడుతున్నారు, ఏదో భగవంతుని ఆరాధిస్తున్నారు. ఒక తెలియని ఒక సెకండ్లోనే జరిగిపోయిన అన్నీ కూడా. ఒక సెకండ్లోనే అందరూ ఎట్లా అయిపోయింది, వాళ్ళు కళ్ళ ముందు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు అందరూ. చూడండి, జీవితం అనేది ఎప్పుడు ఏ విధంగా అవుతుందో ఆ ప్రవాహాన్ని ఏమైనా ఆపగలిగారా? మీరు ఎన్ని చేయండి, ఆ ప్రవాహాన్ని ఆపగలుగుతామా? ఆపలేదు. కాబట్టి కృష్ణ ఆకర్షణ ఆ ప్రవాహానికన్నా కొన్ని కోట్ల రెట్లు ఉంటుంది ఆ ప్రభావం. దాన్ని ఎవరు ఆపలేరు. కానీ మనకు దానిపైన పెద్ద రుచి లేదు, కానీ మన అదృష్టం అవుతుంది. మనకు టెన్షన్ ఏం అవసరం లేదు. మనం ఆ విధంగా అయిపోతాం, ప్రవాహం కొట్టుకొని వెళ్ళిపోతాం. మన కృష్ణుడు వచ్చినా మనం కొట్టుకోబోం, టెన్షన్ పడద్దండి మీరు. మన లోపల అంత స్ట్రాంగ్గా ఉంటాం.
ఆ? అంత ప్రవాహంలో కొట్టుకుపోయి అంత ధైర్యంగా అంత భక్తి మనలో లేదు అండి. ఇక్కడ ఏమవుతుంది చూడండి, రఘునాథ గోస్వామి ఆ కృష్ణ ఆకర్షణ ఆయన శంఖంలో వేసి కట్టేసిన, చైన్లు వేసి కట్టేసిన లోపలంతా రాత్రంతా కృష్ణ తలుచుకుంటూ ఆయన ఏడుస్తూ ఉంటాడు. సరే ఏదో విధంగా వాళ్ళ తల్లిదండ్రులు చూసి బాధపడతారు, అయ్యో ఏమిటి శోధ అంతా కూడా. సరే ఇంకొకసారి తప్పించుకుందాం అనుకున్నప్పుడు ఆయన ఒక అవకాశం దొరుకుతుందన్నమాట. ఈ అవకాశం ఆయనకేం తెలుస్తుందంటే కృష్ణ బలరామ అనుకున్నాం కదా, లాస్ట్ అభిషేకం చేసాం మనం, గుర్తుందా? మార్చిలో చేసాం అభిషేకం, మనం నితాయ గౌరాంగ అని చేసాం. కృష్ణ బలరాములే చైతన్య మహాప్రభులాగా నిత్యానంద ప్రభులాగా వస్తారు. నిత్యానంద ప్రభు అంటే బలరాముడు. ఈ రఘునాథ గోస్వామికి న్యూస్ తెలుస్తుంది, అయ్యా మన ఈ ఊరు దగ్గరలోనే నిత్యానంద ప్రభు భక్తుల సమూహంతో వచ్చారు అని ఒక విషయం తెలుస్తుంది. వాళ్ళ నాన్నగారు ఎట్లో కూడా తెలియకుండా వచ్చేస్తారు, ఆయన తప్పించుకొని. వచ్చిన తర్వాత నిత్యానంద ప్రభు అంటే బలరాముడు ఈ భక్తుడు ఎక్కడో దూరంగా వందల 1,000 మంది ప్రవాహం భక్తులంతా కూడా, ఇంతమంది భక్తుల మధ్య ఎక్కడో దూరంగా నిలబడుకుంటారు ఈయన రఘునాథ గోస్వామి. బలరాముడు పిలుస్తాడు, దగ్గరికి రావయ్యా అంటాడు. మనలో భక్తి భావన ఉంటే మనం ఆ క్యూలో ఎక్కడో దూరంగా ఉన్న స్వామి కళ్ళలో మనం దగ్గరగా ఉన్నట్టే. మన పెద్ద పెద్ద రికమెండేషన్స్ స్వామి దగ్గరగా వెళ్ళినా స్వామి కళ్ళు మన పైన పడవు. అర్థమవుతుందా? సుప్రభాత సేవకి వెళ్ళిపోయి రికమెండేషన్ స్వామి ముందు నిలబడుకుంటాం, ఇక్కడ కౌశల్య సుప్రధాన స్వామి మనల్ని చూడదు. అర్థమవుతుందా? ఎక్కడో పాపం దర్శనం లేకుండా ఆ కొండపైన బయట పడుకొని ఆ లైన్లో నిలబడుకొని గోవింద గోవింద అంటాడే, అతని అతని భక్తి, అతని మాటలు స్వామి హృదయాన్ని తాకుతాయి. ఆయన సుప్రభాతం వాడు ఎక్కడన్నా ఆయన కళ్ళల్లో వాడుంటాడు. కాబట్టి మన హృదయంలో ఆయన ఉండాలి ఫస్ట్. మనం ఎక్కడున్నా దూరంగా ఆయన్ని మనం చూడగలుగుతాడు. అర్థమవుతుందా? ఇక్కడెక్కడో దూరంగానే బలరాముడు పసిగట్టేది రావయ్యా అంటాడు, అతను రాడు. చూడండి, మన భక్తుల ముందుకు వెళ్ళినప్పుడు గొప్ప శక్తివంతమైన భక్తుల మధ్య మనం ముందుకు దగ్గరికి వెళ్ళాలని అనుకోకూడదు. మనం ఒక భక్తులకు ఎప్పుడు మనం దూరంగానే ఉండాలి. లేదంటే ఏమవుతుందంటే మనకు ఫెమిలియారిటీ ఎక్కువైపోయి అపరాధాలు చేస్తాం. ఒక వ్యక్తి గురించి మన జడ్జింగ్ మొదలు పెడతాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇలాగా వాళ్ళు అలాగా, గౌరవంగా ఉండే పర్లేదు, దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, మనం జడ్జ్ చేస్తాం. అందరూ సుప్రీంకోర్టు జడ్జిలే ఇక్కడ కదా. ఒక పరిస్థితి వచ్చినప్పుడు బాగా జడ్జ్ చేస్తాం. మన గురించి దెర్ ఇస్ సేయింగ్, యూ హ్యాండిల్ అదర్స్ విత్ యువర్ హార్ట్ బట్ హ్యాండిల్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ హెడ్ అంటే ఇంగ్లీష్లో చెప్తారు అది. అంటే ఏంటంటే మనం వేరే వాళ్ళ వ్యక్తుల్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే హృదయంతో హ్యాండిల్ చేయాలంటే వాళ్ళని ప్రేమ, కరుణ, దయ, క్షమ. మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? హృదయంతో కాదు, బుద్ధితో హ్యాండిల్ చేయాలి. కొద్ది గట్టిగా ఉండాలి మన పైన. మనమేం చేస్తాం, వేరే వాళ్ళ పైన బ్రహ్మాస్త్రం వదులుతాం, మన పైన కరుణ, దయ, ప్రేమ, క్షమ మనల్ని మన్నించుకునేస్తాం బాగా. వేరే వాళ్ళు ఆ రోజు ఆ తప్పు చేశాడు మన్నించేద్దు. అసలు లోపలంతా భయంకరంగా మనం అంటే ఈ గుణాలు ఎలా ఉండాలి? వేరే వాళ్ళని యు హ్యాండిల్ విత్ యువర్ హార్ట్. ఒక భక్తిలో వెళ్ళేటప్పుడు మనం వేరే వాళ్ళని ఈ గుణాలతో, ఒక ప్రేమ, కరుణ, దయ, వీటితో మనం హ్యాండిల్ చేయాలి మనుషుల్ని. మన గురించి ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? మనం గట్టిగా మందలించుకోవాలి మనం. చూడండి, ఇది రఘునాథ గోస్వామి నిత్యానంద ప్రభు పిలిచిన, బలరాముడు పిలిచినా పరిగెత్తే వెళ్ళడు, దూరంగా వద్దులే స్వామి అని అంటాడు. చూడండి, ఎప్పుడు కూడా ఇది భగవంతుడు నచ్చేది ఏమిటయ్యా అంటే వినయం ఉండాలి మన దగ్గర. విద్యా వినయ సంపన్నే. వినయం అనేది ఒక మనిషికి నిజమైన ఆస్తి వినయమే. భగవంతుడికి నచ్చే గుణం వినయం. ఆయన మనం గొప్ప మహాభక్తుడు అనుకుంటే ఆయన నచ్చదు అది. ఆయన దగ్గర మన ఆ భావన వచ్చిందనుకోండి టక్కన కట్ చేస్తాడు ఆయన, టైలర్ లాగా. భగవంతుడి దగ్గర మన భావన ఎలా ఉండాలి? మన అల్పులమైన భావన ఉండాలి ఆయన దగ్గర. మన అధికులమైన భావన రాకూడదు, మన గొప్ప వాళ్ళ భావన రాకూడదు ఆయన దగ్గర. కాబట్టి ఆ భక్తుడు ఏం చేపిస్తాడు మనకి ఇక్కడ? రఘునాథ గోస్వామి భగవంతుడి దగ్గర పిలిచినా నేను అల్పుణ్ణి,
అంత అర్హత నాకు లేదు స్వామి నీ దగ్గర రావడానికి, దూరంగా ఉంటాను అంటాడు. ఇదంతా ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీ. మన భగవద్గీత వినిన తర్వాత ఆ మెచ్యూరిటీ మళ్ళీ పెరిగి ఇలాంటి ఆలోచనలు వస్తాయి తెలియకుండానే. వచ్చిన తర్వాత నిత్యానంద ప్రభు ఏం చేస్తారంటే తెలియకుండా చూడండి, దగ్గరికి పిలిచి ఆయన పాదం చూడండి, కృష్ణుడు బ్రహ్మ కడిగిన పాదం అంట. అన్నమాచార్యులు ఏమంటారు? ఈ పాట విన్నారు అన్నమయ్య కీర్తనలో? ఏం కీర్తన అది? బ్రహ్మ కడిగిన పాదము. తర్వాత ఎవరు బాగా పాడతారు ఇక్కడ? అంతా కోరస్సేనా? గుంపులో పాడేస్తాం ప్రభుజీ, ఒకరేదో కష్టం. ఒకరు ఎవరు పాడతారు అన్నమయ్య కీర్తనలు ఇక్కడ? బ్రహ్మ కడిగిన పాదము. ఆయన స్వామి అద్భుతమైన కీర్తన ఇది. మనం ఎప్పుడెప్పుడు పాటలు వింటా, ఏదో మ్యూజిక్ వింటా మైండ్ అంతా పాడు చేసుకుని, వాడు పాడైపోయినవాడు కంపోజ్ చేస్తాడు, పాడైపోయినాడు పాడతాడు, పాడైపోయిన వాడు వింటాడు. అన్నమయ్య కీర్తన ఎలా ఉంటాయి? ఈ పాట వినండి, బ్రహ్మ కడిగిన, అర్థం చేసుకోండి. స్వామి పాదాలను వర్ణిస్తాడు అన్నమాచార్యులు. గంగ తాకిన పాదం ఇదే కదా, బ్రహ్మ కడిగిన పాదం ఇదే కదా. దేవతలందరూ ఉత్తరాయణంలో పాదదర్శనం కోసం తాపత్రయపడుతుంటారు. ఉత్తరాయణం అదే మనకు ధనుర్మాసం. అర్థమవుతుందా? స్వామి పాదాలు వర్ణిస్తూ, అహల్య శాప విమోచన కలిగింది ఈ పాదం నుంచే కదా. అద్భుతంగా వర్ణిస్తాడు స్వామి పాదాల గురించి చూడండి. అందుకే బలరాముడు, భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన పాద ధూళి, మన భక్తులే ఇవ్వం కదా పాదధూళి. భక్తుల పాదాలు తాకుతుంటే దూరంగా వద్దొద్దంటాం. అలానే భగవంతుడు పాద ఎవరికి ఇస్తాడా? ఇవ్వడాయన, అంత ఈజీగా ఇవ్వడాయన. కానీ ఈ భక్తుడిని పిలిచి పాదాలు రఘునాథ గోస్వామి తలపైన అలా పెడతారు, స్వామి పాదం పెడతాడు. ఎలాగైతే గరుడ పైన స్వామి పాదం పెడతాడు. కాళీయ విన్నాం కదా, స్వామి కాళీ నాట్యం చేసినప్పుడు అద్భుతమైన లీల. ఆ కాళీయ భార్య అడుగుతారు కృష్ణుణ్ణి, కృష్ణ కాళీయుడు ఎంతో మహా విషం కలిగిన సర్పం కదా, ఆ కాళీయమైన నది అంతా విషజలం అయిపోయి ఎవరో నదిలోకి అడుగుపెట్టే చనిపోతున్నారే, అటువంటి మహాపాపం చేసిన కాళీయ కృష్ణ ఎంత అదృష్టం చేసుకున్నదో. కాళీ అదృష్టం ఏం చేసింది? అదృష్టం ఎలా వచ్చింది? కాళీ కృష్ణుడు అదృష్టం ఎలా ఇచ్చాడు కాళీయకి? స్వామి ఆ కాళీయ 1000 పడగలతో చూడండి స్వామిని కాటాలని చూస్తుంది. 1000 పడగలతో కృష్ణుణ్ణి విషం చిందుతూ ఉంటుంది. కానీ కృష్ణుడు చూడండి ఎంత అద్భుతం అంటే, 1000 పడగలు ఇలాగా ఎత్తుతూ ఉంటే కృష్ణుడు ఆ పాదాలతో 1000 పడగల్ని స్వామి ఇలాగ నాట్యం చేస్తూ, ఏ పడగ కూడా స్వామికి ఏమి కాటేయకుండా 1000 పడగల పైన స్వామి నాట్యం చేస్తాడు. ఆ లీల వర్ణించలే భాగవత పురాణంలో. చూడండి, మన మనసు అంతా దీనికోసం పరిగెత్తాలి. కృష్ణుడు అటువంటి పాపుడైన కాళీయుడు కూడా స్వామి ఎంత అవకాశం ఇచ్చాడు. ఆ స్వామి పాద ధూళి కాదు, స్వామి కొన్ని గంటలు నాట్యం చేస్తారా ఆ కాళీయ పైన. అదే కాళీయ పత్ని వాళ్ళ భార్యలు ప్రార్థన చేస్తారు కృష్ణుడికి, కృష్ణ లక్ష్మీదేవి కూడా అదృష్టం దొరకలేదు కృష్ణ. చూడండి, ఏ భక్తులు కూడా నువ్వు నాట్యం చేసి నీ పాదాలు తాకి అన్ని గంటల అదృష్టం రాలేదే, ఈ కాళీకి అదృష్టం వచ్చిందే కృష్ణ. అప్పుడు కాళీ పైన కృష్ణుడి యొక్క పాద ముద్ర పడుతుంది. అప్పుడు కాళీయకి గరుడ అంటే భయం. అప్పుడు కృష్ణుడు అంటాడు, భయపడద్దు కాళీయ, గరుడ నా పాద ముద్ర చూసిన తర్వాత నిన్ను తాకడు. నా పాదం చూస్తే గరుడ నీ జోలికి రాడు. అదే నీకు ఆత్మరక్షణ, అభయం అంటాడు స్వామి. చూడండి, అది కృష్ణుడి యొక్క పాద ధూళి. బ్రహ్మదేవుడు వేడుకుంటాడు, కృష్ణ నీ పాద ధూళి పరమశివుడు కూడా పైన పెట్టుకుంటున్నాడే, ఆ పాద ధూళి నాకు కొద్దిగా దొరికినా చాలు కృష్ణ. నీ పాద ధూళి కాదు కృష్ణ,
బ్రహ్మ ఏం కోరుకుంటాడు? కృష్ణ పాదధూళి కాదు. నీ వృందావనంలో నేను గడ్డి మోచే పుట్టిన, చిన్న గడ్డిగా పుట్టిన నీ పాదధూళి కాదు, నిన్ను అతిగా ప్రేమించే ఆ గోపికలు వాళ్ళ పాదాలు నా పైన పడినా చాలు కృష్ణ. మనం గోపికలు చులకనగా మాట్లాడుతాం. బ్రహ్మ ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ? ఆ గోపికల పాదాలు నా పైన నీ గడ్డిపోచుగా పుట్టి వాళ్ళ పాదాలు నా పైన ఆ పాదధూళి నన్ను తాకినా చాలు నా జన్మ ధన్యమవుతుంది కృష్ణ. ఇది నా కోరిక అంటాడు. చూడండి, బ్రహ్మ ఏం కోరుకుంటాడు? ఇంకొక జన్మలో వృందావనం గడ్డిపోచుగా పుట్టాలని కోరుకుంటాడు ఆయన బృందావనంలో. చూడండి, అది కృష్ణుడి యొక్క పాదం యొక్క మహిమ. రఘునాథ గోస్వామి ఆ బలరాముడు నిత్యానంద స్వామి పిలిచి కృష్ణుని ఆ బలరాముడి పాదాలు పెట్టి ఆశీర్వదిస్తాడు. నువ్వు వైష్ణవులందరికీ సేవ చేయవయ్యా, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. ఇది వైష్ణవ సేవ. విష్ణు సేవ కన్నా ఆరాధనం సర్వేషం విష్ణు ఆరాధనం పరం నాతో పరతరో దేవి. ఇది పరమశివుడు పార్వతి చెప్తారు పద్మపురాణంలో. పార్వతి ఆరాధనం సర్వేషం, అన్ని ఆరాధనలు విష్ణు ఆరాధన ఉన్నతమైనది పార్వతి, శ్రేష్టమైనది పార్వతి. ఆ విష్ణు ఆరాధన కన్నా ఉన్నతమైనది ఇంకా శ్రేష్టమైనది ఇంకొకటి ఉంది పార్వతి, అదే వైష్ణవ ఆరాధన అంటాడు. ఇక్కడ అర్థమైందా? పరమశివుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? విష్ణు ఆరాధన కన్నా ఉన్నతమైనది ఏది? వైష్ణవ సేవ. విష్ణు సేవ కన్నా వైష్ణవ సాధు సేవ, భక్తుల సేవ ఇంకా ఎక్కువైనది పార్వతి అంటాడు. చూడండి, అది వేదాల సారం అదే. ఇది బలరాముడు ఆ రఘునాథుడు చెప్తాడు, ఇంత వేల మంది వచ్చారయ్యా, అందరూ ఆకలితో ఉన్నారు, వాళ్ళందరికీ నువ్వు ప్రసాద సేవ చేయవయ్యా అంటాడు. అప్పటికప్పుడే రఘునాథ గోస్వామి వాళ్ళ తండ్రి ధనవంతుడు కదా, వచ్చేటప్పుడు కొద్దిగా పట్టుకొని వచ్చుంటాడు ధనం. ఆయనతో పాటు వచ్చిన కొంతమంది సేవకులు పిలిచి ధనమంతా వాళ్ళకి అప్పగించి, మీరు వెంటనే వెళ్ళండి, కొంతమంది బ్రాహ్మణుల్ని పట్టుకొని రండి వంట చేయడానికి. ఏమేమి తీసుకొస్తారని ఒక లిస్ట్ ఇస్తాడు పెద్దగా, పెద్ద పెద్ద కుండల్లో. చూడండి, పాలు, పెరుగు, మామిడికాయలు, తర్వాత చక్కెర, బెల్లం, ఇట్లా రకరకాలవన్నీ కూడా. ఎలాగంటే అటుకులతో పాటు, అనే చిదాదహి అని అంటాం. ఆ రఘునాథ స్వామి బలరాముని కలిసిన ప్లేసే పానిహాటి ప్లేస్. అది కలకత్తాకి, అక్కడ కలకత్తా సిటీకి ఒక 1/2 గంట దూరంలో ఉంటుంది అది పానిహాటి. గంగానది ప్రవహిస్తూ ఉంటుంది అక్కడ, గంగానది ఒడ్డున. వెంటనే రఘునాథ గోస్వామి అన్ని ఏర్పాట్లు చేసి అన్ని వేల మందికి ఈ అటుకలు పాలల్లో కలిపి, దాంట్లో మామిడి పండు కొద్ది కలుపుతారు కూడా. ఒక రకంగామైన అది చాలా అద్భుతంగా ఉంటుంది. అది అమృతంలాగా అంటారు భక్తులు. సో ఈ ప్రసాదాన్ని అంత వేల మంది కుండల్లో తయారు చేసి, చూడండి, అందరికి ఒక కుండ, 7 కుండలు 5 కుండలు ఇట్లా అందరికి ఇస్తుంటారు. ఆ భక్తులంతా ప్రసాదాలు చూడండి. ఒక భక్తుడు ఆనందపడితే, భక్తులు ఆనందపడితే విష్ణు హృదయం పొంగిపోతుందంట. లాస్ట్ వీక్ అనుకున్నాం కదా, భక్తులు ఎవరు? సాధవహో అసవహ హృదయ. స్వామి అంటాడు కదా, ఏమని అంటాడు ఆయన? భక్తులెవరు? నా శ్వాస. కృష్ణుడి యొక్క శ్వాస ఆయన భక్తులు. కాబట్టి ఆయన భక్తులు ఆనందంగా ఉంటే ఆయనకు అమిత ఆనందం ఉంటుంది. భక్తులందరూ ఆనందంగా ప్రసాదం తీసుకుంటూ ఉంటే ఆ ప్రవాహంలో కృష్ణుడు చైతన్య మహాప్రభు కూడా పూరిలో ఉండి అక్కడికి వస్తారు. ఎవరు కనపడరు, బలరాముడు మాత్రం కనపడతారు. అయ్యో, నా భక్తుడు అందరికీ ప్రసాదాలు పెడుతున్నాడు కదా, నేను ఎట్లా మిస్ అవుతాను? చూడండి, మనం ఒక ప్రేమగా వైష్ణవ సేవ చేసినప్పుడు విష్ణు అక్కడే ఉంటారు. అందరూ ఏమనుకుంటాం, భక్తుల్ని పక్కన పెట్టేస్తాం, డైరెక్ట్గా విష్ణువు దగ్గరికి వెళ్ళిపోతాం. అందరూ ఇదే, అది అవగాహనే తప్పు. డైరెక్ట్గా విష్ణువు దగ్గర, కృష్ణుడి దగ్గర వెళ్ళిపోయిన కృష్ణుడు ఆ సేవ స్వీకరించాడు. ఆయన భక్తుల ద్వారా వెళ్ళాలి మనం. అందుకే మన స్వామి దేవాలయం వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ మనం ఆచార్య ప్రభుపాదుల వారి దర్శనం చేసుకోవాలి, లేదా గరుడ దర్శనం చేసుకోవాలి, లేదా హనుమాన్ దర్శనం చేసుకోవాలి. తర్వాత ఉంటే లక్ష్మీదేవి తల్లి, ఆవిడ దర్శనం చేసుకోవాలి. లాస్ట్ స్వామి దగ్గరికి వెళ్ళాలి. మనం ఏం చేస్తాం, డైరెక్ట్ స్వామి గరుడ పక్కనే ఉంటాడు, ఆయన చూడరు అసలు. తిరుమల చూడండి, ఎప్పుడైనా
గరుడ పాప అక్కడే ఉంటాడు, ఆయన నమస్కారం పెడుతూ స్వామికి. గరుడ ఇక్కడ ఉన్నావయ్యా అని కూడా చూడం మనం. అలా కాదు, గరుడకి నమస్కారం చేస్తే మన గరుడ స్వామికి చెప్తాడు, ఓ నీ భక్తుడు వచ్చాడు స్వామి అని. రికమెండేషన్ ఇది. మీకు రికమెండేషన్ వద్దు? చెప్పండి. రికమెండేషన్ ఉండాలి కదా లైఫ్లో. ఏదన్నా కూడా ఏ పని చేయాలని ఈ ప్రపంచం ఎలా ఉంది చెప్పండి. ఈ ప్రపంచంలో ఏ పని చేయాలన్నా ఒక రికమెండేషన్ లేకుండా పనులు జరుగుతున్నాయా? ఇంట్లో కూడా రికమెండేషన్లు ఉన్నాయి కదా. పిల్లలకి రికమెండేషన్ అవసరం కాదా? అమ్మకి చెప్తారు, కొద్దిగా చెప్పమ్మా ఆయనకి మైండ్ అంతా ఏదో వేరే లోకల్లో ఉన్నకు చెప్పు, నువ్వు సముదాయించు. ఇంట్లో ఉంటాయి రికమెండేషన్లు. ఒకసారి తల్లి దగ్గర తండ్రి దగ్గర వేరే వాళ్ళ ద్వారా చెప్పిస్తాం. రికమెండేషన్ అనేది కామన్. భక్తిలో కూడా రికమెండేషన్ ఎందుకంటే మనలో ఆ గుణాలు లేవు కాబట్టి, భగవంతుడి స్థాయిలో మనం లేం కాబట్టి భక్తుల కృప ద్వారా భగవంతుడు మనం స్వీకరిస్తాడు. కాబట్టి రఘునాథ గోస్వామి ఆ వైష్ణవ ప్రవాహ సేవ చూసి కృష్ణుడు హృదయం చలించిపోయి చైతన్య మహాప్రభు పూరి నుంచి అక్కడికి ప్రత్యక్షమవుతారు. ఎవరు కనపడ్డా ఆయన? నిత్యానంద బలరాముడు మాత్రం కనపడుతుంటాడు కృష్ణుడు అక్కడ. ఆయన కూడా ఆ ప్రసాదం అంతా స్వీకరించి అద్భుతంగా సేవ చేశాడు రఘునాథ గోస్వామి. ఆయన ఆశీర్వదించి ఆ ప్రోగ్రాం అయినాక చూడండి, అంత అంటే వాళ్ళ హృదయం పొంగిపోతుంది వైష్ణవులందరికీ కూడా సేవ చూసి. తర్వాత ఏమవుతుందంటే నిత్యానంద ప్రభు అంటారు, నువ్వు భక్తుల హృదయాన్ని కరిగించావయ్యా, నీకు సమయం ఆసన్నమైనది, ఇప్పుడు నేను ఎవ్వరూ ఆపలేరయ్యా, నువ్వు ఇంటికి వెళ్ళు, ఇంటికి వెళ్ళి పనులు సక్రంగా మంచిగా చేయి, ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు, నేను మామూలుగా ఉండెళ్ళి అని ఆశీర్వదించి పంపిస్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలు వ్యాపారం చేస్తూ ఉంటాడు. వాళ్ళ తండ్రి ఆనందం పడిపోతాడు. ఒక వ్యాపారస్తుడికి కొడుకు వ్యాపారం చేసిన ఆనందం ఉంటుంది, కరెక్టా కాదా? అదే కొడుకు భక్తి మార్గంలో ఎక్కువ వెళ్ళిపోయాడు అనుకోండి, ఏనిపిస్తుంది తండ్రికి? భయం, ఈడెక్కడ వెళ్ళిపోతాడో ఏమో, ఈ ఆశతో నేనేం చేసుకోవాలరా బాబు, సంపాదించిన నీకోసమే కదా. సహజం, ఇవన్నీ కూడా తప్పులేదు ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ కూడా మామూలు గృహస్థాలు ఉన్నప్పుడు ఇవన్నీ. కానీ గొప్ప ఆచారాల జీవితం మనం దాన్ని అనుకరించకూడదు, దాన్ని చూసి మనం మీరే భయపడకూడదు ఆ విధంగా. ఇక్కడ ఏంటి, రఘునాథ గోస్వామి వెళ్ళి మామూలు జీవితం గడుపుతూ ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఆనందపడిపోతారు. ఇంకా సమయం వస్తుంది, సమయం వచ్చినప్పుడు చూడండి ఏమవుతుందో. వాళ్ళు అన్నిసార్లు ప్రయత్నం చేస్తారు కదా వెళ్ళిపోవాలని, ఎప్పుడు కుదరదు. ఈసారి ఏం జరుగుతుంది చూడండి, అందరూ డీప్ అర్ధరాత్రి నిద్రపోతూ ఉంటారు. అర్థమవుతుందా? వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న వేరే ఊరు వెళ్ళి ఉంటారు. ఇదే రైట్, మంచి అవకాశం అనుకుంటాడు ఆయన. ఆ రాత్రి తప్పించుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రాత్రి పొద్దున్న చూస్తే వాళ్ళ అమ్మా నాన్నలు పాపం లబో దిబో అంటారు, కనపడట్లేదు కొడుకు వెళ్ళిపోయాడు అనేసి. అక్కడ నుంచి చూడ ప్రయాణం ఎలా ఉంటుందో. అంత ధనవంతుల కుటుంబంలో పుట్టిన చెప్పులు కూడా ఉండవు ఆయనకి. బెంగాల్ ఎక్కడ, పూరి ఎక్కడ చూడండి. ఆ అడవుల మధ్యలో మామూలు దారిలో వెళ్లకుండా, మామూలు దారిలో వెళ్తే వాళ్ళ నాన్న వేరే మనుషులను బట్టి పంపించి పట్టేస్తాడేమో అని ఒక దట్టమైన అడవుల మధ్య ప్రయాణం సాగిస్తాడు ఆయన. ఆ ప్రయాణంలో కూడా తిండి ఉండదు, నిద్ర ఉండదు, నడుస్తూ 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 ప్రయాణం. అలాగా ప్రయాణం చేస్తూ కొన్ని నెలలు ప్రయాణం చేసి పూరి క్షేత్రానికి వస్తారు, పూరి జగన్నాథ స్వామి దేవాలయం. చైతన్య మహాప్రభు అక్కడ ఉంటారు. చూడండి, ఇది అద్భుతమైన పెద్ద స్టోరీ ఇది. అండ్ గొప్ప భక్తుడు ఎలా హృదయాన్ని కరిగిస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చైతన్య మహాప్రభు ఆశ్చర్యపోతారు అతని భక్తిని చూసి. అంతే కదా, వసుదేవుడు కూడా కృష్ణుడు పుట్టిన తర్వాత ఏమవుతుంది, ఆ జైల్లో ఉన్న అధికారులందరూ కూడా ఏమవుతుంది, కృష్ణుడు పుట్టిన తర్వాత అందరూ మత్తులోకి వెళ్ళిపోతారు. కరెక్టే కదా. కృష్ణుడు పుట్టినప్పుడు వసుదేవుడికి భయం, ఏమైనా చూస్తారేమో, ఎలా చేసుకొని పోవాలి కృష్ణుడిని. స్వామి అన్ని ఏర్పాట్లు, యోగమాయ అంటాం దాన్ని. ఇక్కడ మహామాయ అంటే ఏమిటయ్యా అంటే భగవంతుడిని దూరం చేస్తుంది మనల్ని. అదే మాయ అంటే మనం భగవంతుడిని దూరం చేసేది మహామాయ, భగవంతుడి దగ్గర చేసేది మాయ ఇంకొకటి ఉంది. ఆ మాయ ఏమంట, యోగమాయ. యోగా అంటే ఏమిటి, కనెక్షన్, కనెక్టింగ్. యోగా అంటే యోగమాయ అంటే ఈ మాయ ఏం చేస్తుంది, భగవంతుడిని దగ్గర చేరుస్తుంది. కాబట్టి ఇక్కడ యోగమాయ పనిచేస్తుంది. వసుదేవుడు కృష్ణుడు
వెతుకుంటేనే జైల్లో అందరూ నిద్రపోతారు, తలుపులు తెరుచుకుంటాయి. అంతే కదా, అద్భుతమైన ఘట్టం అంతా కూడా మంచి ఉధృతమైన వరదలు వస్తూ ఉంటాయి. యమునా నది కూడా చూడు అట్లా సగంగా చీలిపోతుంది, వసుదేవుడి దారిస్తుంది. చూడండి, స్వామికి అయ్యో వర్షం పడుతుంది తడిచిపోతాడేమో అని గొడుగు ఎవరు వస్తారు? ఆదిశేషుడు గొడుగులాగా వస్తాడు కృష్ణుడి పైన, వసుదేవుడి పైన. ఓ తడుస్తాడేమో నా స్వామి. యమునా నది ఎగిరెగిరి పడుతుంది, కృష్ణుడు పాదాలు తాకుదామని. అద్భుతమైన ఘట్టం భాగవతులు ఇవన్నీ కూడా. చూడండి, ఒక భక్తుడు ఎప్పుడు యమునాదేవి భక్తురాలు. మనం ఎప్పుడు భగవంతుడి సేవ చేయాలి, సేవ చేయాలి తాపత్రయం మనలో ఉండాలి. సేవ వస్తే పారిపోకూడదు. అయ్యో మన పేరు ఎక్కడ వచ్చేస్తుందో బాబు, సేవలు పెట్టేస్తారే, మనం దూరంగా ఉందాం. ఒక్కోసారి సేవ అంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కాదు, భగవంతుడు సేవ అందరికీ ఇవ్వడు. ఈ విధంగా ఇక్కడ రఘునాథ గోస్వామికి కూడా ఆ యోగమాయ పనిచేసి ఎవరు తెలియకుండా ఆయన తప్పించుకొని వెళ్ళిపోతాడు. తర్వాత ఏమవుతుందో చూడండి, రఘునాథ గోస్వామికి ప్రసాదం ఆయనకి ఎక్కడ ఉన్నా తెలియదు, బట్టలు చిరిగిపోయి ఉంటాయి, పాపం అంత పుండు వచ్చేసి ఉంటుంది, కాలు అంతా కూడా కారిపోతూ ఉంటుంది. కానీ ఏ రోజు కంప్లైంట్ చేయడు ఆయన. ఒక పెద్ద ధనవంతుడి కుటుంబంలో పుట్టి ఈ విధంగా మనం ఒక్కరోజు ఉండగలుగుతామా? ఉండలేము. అంతే భక్తిలో భగవంతుడు ఎంత ఆకర్షణ ఉండే కానీ ఈ భావన రాదు మనకు. ఆయన ప్రసాదాలు జగన్నాథ స్వామి ప్రసాదాలు ఇస్తుంటారు, కొద్ది రోజులు తింటారు. ఆ విధంగా అయిన తర్వాత డైరెక్ట్ జగన్నాథ ప్రసాదం తినడం మానేస్తాడు. తర్వాత ఏం చేస్తాడంటే జగన్నాథ స్వామి మందిరం ముందర పూజారులు కొంతమంది ప్రసాదాలు పెడుతుంటారు సాధువులకి. అక్కడికి వెళ్ళి కొద్దిగా అడుక్కుంటారు, అక్కడ మధుకరి భిక్షాటన చేస్తారు, కొద్దిగా దాన్ని స్వీకరిస్తారు, కొద్ది రోజులు అలా జరుగుతుంది. తర్వాత అది కూడా ఆపేస్తాడు, అది తినడం కూడా ఆపేస్తాడు. తర్వాత చూడండి ఏమవుతుందో, ఎవరన్నా భక్తులు తినేసి విస్తరాకులు పడేస్తారు కదా, ఆ ఇసిరేసి విస్తరాకుల్లో ఉన్నదాన్ని తీసుకుంటాడు ఆయన. అంటే నేను జగన్నాథ ప్రసాదాన్ని డైరెక్ట్గా తినే అర్హత నాకు లేదు. ఆ ఇస్తరాకుల్లో ఉన్నది వదిలేసిన దాన్ని తీసుకొని దాన్ని కడిగి ఆ అన్నాన్నంతా కూడా ఎండబెట్టి దాన్ని మాత్రం కొద్ది గుప్పిడిగా తీసుకుంటారంతే ప్రసాదంగా. మనం ఊహించగలుగుతామా ఇది? ఎవరైనా తినేసిన విస్తరని మనం చూడం. ఎప్పుడైతే ఇది చేస్తాడో ఆయన, చైతన్య మహాప్రభు కృష్ణుడు యొక్క హృదయం ఎట్లాగంటే వర్ణించలేడు. ఆయన కూడా ఇంత గొప్ప మహాభక్తుడా, ఇంత వైరాగ్యమా అంటే మన భక్తుల ముందుకు వెళ్ళే కొందికి ప్రసాదం పైన వ్యామోహం తగ్గాలి. బాగా తినేసి రకరకాల వంటలు, రోజుకొక వంట వెరైటీ కాదు. మన భక్తుల ముందుకు వెళ్ళే కొందికి ఏమవుతుందంటే మన తినే ప్రసాదం కూడా కొద్దిగా తగ్గించుకోవాలి, సింపుల్గా తీసుకోవాలి, శరీర పోషణ కోసం అంతే. నాలుగు అన్ని తినాలంటుంది, నాలుగు కోసం మనం జీవితాన్ని పాడు చేసుకోకూడదు, మోక్షాన్ని వదులుకోకూడదు. రఘునాథ గోస్వామి ఎండిపోయిన దాన్ని ఎండబెట్టి, చూడండి పడేసిన దాన్ని ఎండబెట్టి తీసుకుంటున్నాడు ఆయన. ఒకరోజు చైతన్య మహాప్రభు అతనున్న గుడిసె దగ్గరికి వెళ్తారు. ఏమయ్యా రఘునాథ, నువ్వు రోజు మంచి పరమాణాలు తింటున్నావు విన్నా నేను, నాకు ఇవ్వట్లేదు ఏమిటి అని అంటాడు. రఘునాథ గోస్వామి అంటాడు, అయ్యో చైతన్య మహాప్రభు అది అంటరానిది, మీరు దాన్ని చూడకూడదు అని అంటాడు. చూడండి, కానీ చైతన్య మహాప్రభు లేదయ్యా అది పరమాణం అంట కదా, నాకు కూడా దాంట్లో షేర్ ఇవ్వు అంటాడు. భగవంతుడు ఎప్పుడు కూడా భక్తుల కోసం ఆయన ఏది పెట్టినా స్వీకరిస్తాడు ఆయన. శబరి ఎంగిలి కూడా స్వామి ఎలా తీసుకున్నారు? ఇంట్లో వేరే వాళ్ళ ఎంగిలి మనం తినం కదా అంత ఈజీగా, పెళ్ళి కానప్పుడు తింటారు, పెళ్ళైన తర్వాత చూడండి వ్యామోహం ఇదే. ఈ బంధం ఒక లాక్ కానప్పుడు బాగా ఎక్కువ అతి ప్రేమ, అంతా అయిపోయిన తర్వాత
బోర్ కొట్టేస్తారు. లేదా దాన్ని లేదు. దానికి ముందు అద్భుతం, మహా అద్భుతం కనపడుతూ ఉంటాయి బంధాలన్నీ కూడా. అదే అంత అయిపోయిన తర్వాత ఏం లేదబ్బా దీంట్లో సారం లేదబ్బా దీంట్లో, బాధలు తప్ప అంటాం. అంతేనా? ఇక చూడండి చైతన్య భగవంతుడు భక్తుల మధ్య బంధం ఎలా ఉంటుందో. కృష్ణుడు ఆ వదిలేసిన దాన్ని నా భక్తుడు తింటున్నాడు కదా, నా భక్తుడు తిన్నది నేను ఎలా తాకను దాన్ని. చూడండి, రఘునాథ గోస్వామి వద్దన్న బలవంతంగా లాక్కొని ఆ దగ్గర బలవంతంగా లాక్కొని ఆ ఎండిపోయిన ఆ బియ్యపు గింజల్ని తీసుకొని అన్న చాలా బాగుందయ్యా అంటాడు కృష్ణుడు. చూడండి, అంటే భక్తిలో ఉన్నప్పుడు భగవంతుడు ఏం చూస్తాడు? ఇవన్నీ ఇలాంటివి చూస్తాడు. నా భక్తుడు తిన్నప్పుడు నేను పరమాణాలు తింటానా? అది అమృతంలాగా స్వామి స్వీకరిస్తాడు రఘునాథ గోస్వామి నుంచి. చూడండి, అంత ఒక నిస్వార్థమైన ఒక వైరాగ్య జీవితం గడుపుతుంటాడు రఘునాథ గోస్వామి. అతని భక్తికి మెచ్చి చైతన్య మహాప్రభు గోవర్ధన శిల ఇస్తాడు అతనికి. స్వామి అంగవస్త్రం అతనికి బహుమానంగా ఇస్తాడు. నువ్వు చాలా పాస్ అయ్యేవయ్యా, నువ్వు భక్తులని టెస్టులు పాస్ అయిపోయావు, నువ్వు ప్రపంచానికి వైరాగ్యం నేర్పించు అని అక్కడి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఏ మధ్యలో ఏం జరుగుతుందని తల్లిదండ్రులు కనుక్కుంటారు, ఇతను పూరిలో ఉన్నాడు అని. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, మనుషులతో పాటు డబ్బులు పంపిస్తాడు. అప్పట్లో 1,00,000 కాయిన్స్ పంపిస్తాడు అతనితో పాటు, వాళ్ళ మనుషులతో పాటు. రఘునాథ గోస్వామి ఆ డబ్బులు స్వీకరించాడు, వద్దంటాడు. మళ్ళీ ఆలోచిస్తాడు, సరే డబ్బులు వస్తున్నాయి లక్ష్మీదేవి నారాయణ సేవ కోసం కదా, మనం దీన్ని వైష్ణవ సేవ కోసం ఉపయోగిద్దాం అని ఆ మనుషులను పెట్టి ఆ డబ్బులతో ప్రతిరోజు చైతన్య మహాప్రభు కృష్ణుణ్ణి భోజనానికి పిలుస్తాడు. స్వామి ప్రతిరోజు మధ్యాహ్నం లంచ్కి రండి, ఈ డబ్బులంతా వీళ్ళు ఖర్చు పెట్టి ప్రతిరోజు రకరకాల కూరగాయలన్నీ స్వీకరించి మంచి వంటలు వండించి చైతన్య మహాప్రభుకి నైవేద్యం పెడతాడు ప్రతిరోజు కృష్ణుడికి. ఇలాగా ఉన్న డబ్బులంతా స్వామికి సేవకే పెట్టేస్తాడు. తర్వాత ఒకరోజు పిలవడు చైతన్య మహాప్రభుని, కొద్ది రోజులు పిలవడు. ఏమిటయ్యా రఘునాథ్ ఈ మధ్య పిలవట్లేదు నన్ను భోజనానికి అడుగుతాడు కృష్ణుడు. డబ్బులు అయిపోయినట్టున్నాయి స్వామి ఆయన దగ్గర, ఇప్పుడు ఏమో లేనట్టున్నాయి, పిలవట్లేదు మిమ్మల్ని అని అంటారు. అయితే రఘునాథ్ కోసం మంచి పని చేశాడు, తండ్రి పైన ఆధారపడకుండా అది కూడా వదిలేశాడు. అలాగా ఆయన బృందావనంకి వెళ్తారు. చైతన్య మహాప్రభుని బృందావనంకి వెళ్ళి భక్తులు భక్తి పైన బుక్కులు రాస్తూ ప్రచారం చేయవయ్యా అని బృందావనానికి పంపిస్తారు. పూరి నుంచి నడుచుకుంటూ బృందావనంకి వెళ్తారు ఆయన. ఇప్పుడు మీరు బృందావనంకి వెళ్తే అక్కడ గోవర్ధన గిరి తెలుసు కదా మనకు, గోవర్ధన గిరి దగ్గర రాధాకుండ శ్యామకుండ అని స్టోరీ త్వరగా తెలుసుకుందాం మనం. పుణ్య నదులన్నీ అక్కడే ఉంటాయి. కృష్ణుడు స్వయంగా సృష్టిస్తాడు ఆ రాధాకుండ శ్యామకుండని. అక్కడే ఆయన ఉంటారు, అక్కడే ఆయన సమాధి కూడా ఇప్పుడు అక్కడే ఉంది, రఘునాథ దాస సమాధి. ఆయన వృందావనానికి వెళ్ళిన తర్వాత ఆయన ఆహారం చెప్పనా, ఆయన ఆహారం ఒక చెంచాడు, ఒక స్పూన్ మజ్జిగ. రోజుల ఆహారం ఏమిటి ఆయనకి? ఒక స్పూన్ మజ్జిగ తీసుకుని ఇంకేమి తీసుకోరు ఆయన. ఒక స్పూన్ మజ్జిగ తీసుకొని వైష్ణవులు కనపడితే 1000 సార్లు సాష్టాంగ నమస్కారం చేస్తారు ప్రతిరోజు. చూడండి, 1000 రోజులు సాష్టాంగ నమస్కారం, ఒక స్పూన్ మజ్జిగ తాగుతారు ఆహారంగా, అంతే, ఇంకేమి తీసుకోరు ఆయన. భక్తిలో ముందుకు వెళ్ళినప్పుడు ఆహారంతో జీవితం గడవదు, ఆధ్యాత్మిక శక్తి నడిపిస్తుంది భక్తుల్ని. చూడండి, ఇది అయిన తర్వాత ఆయన బుక్కులు ఒకరోజు ఒక లీల జరుగుతుంది. ఇలాగా కృష్ణుడి యొక్క గురించి వర్ణన చేస్తూ ఉంటే అది ఎండాకాలం, బృందావనం ఎండాకాలం చాలా ఎండగా ఉంటుంది. ఆయన రాస్తూ ఉంటే ఆయన ఆ భావంలో వెళ్ళిపోయి ఉంటారు. దూరం నుంచి ఇంకో ఆచార్యులు చూస్తారు, చూసి పరిగెత్తి దగ్గరికి వస్తారు. ఏమిటయ్యా నువ్వు చెట్టు కింద కూర్చొని రాయొచ్చు కదయ్యా బుక్కులన్నీ కూడా, ఇక్కడ ఎండలో కూర్చొని రాస్తున్నావే, నీ వల్ల నువ్వు ఎండలో ఉన్నావని నీకోసం రాధారాణి
గొడుగు పెట్టుకుని నిలబడుకొని ఉందయ్యా ఇక్కడ అని అంటాడు. చూడండి, ఆయన బుక్కులు రాస్తూ ఉంటే ఎండగా ఉందని రాధారాణి వచ్చి స్వయంగా తల్లి గొడుగు పెడుతుంది ఆయనకి ఎండ రాకుండా. అది వేరే ఆచారులు చూసి రాధారాణి స్వయంగా గొడుగు పడుతుంది, మనం రాధారాణి కృష్ణుడికి సేవ ఇవ్వచ్చా, వాళ్ళకి మన సేవ ఇవ్వకూడదు, మన సేవ వాళ్ళకి ఇవ్వాలి కదా, సేవ మనం తీసుకోకూడదు. కాబట్టి ఎండల్లో నువ్వు భక్తి చేయవద్దయ్యా, చెట్టు కింద చేయవయ్యా అంటారు. ఆయన ఆశ్చర్యపోతాడు, అయ్యో రాధారాణి నా కోసం సేవ చేసిందా అని బాధపడతాడు. రాధారాణి నన్ను సేవ ఇచ్చానే అని బాధపడతాడు. ఇది రెండోసారి ఎలా జరుగుతుంది, ఇంకోసారి కూడా చూడండి. మనం ఎప్పుడైనా సేవ చేయాలని కృష్ణుడికి తాపత్రయపడితే లక్ష్మీదేవి రాధారాణి అన్నీ సమకూరుస్తారు. ఎలాగైతే మనం భగవంతుడి సేవ చేయాలనుకున్నప్పుడు లక్ష్మీదేవి కూడా నారాయణ భక్తుల సేవ చేయాలి, ఆవిడ తాపత్రయపడుతుంది కూడా. రాధారాణి కూడా తాపత్రయపడుతుంది భక్తుల సేవ చేద్దామని. చూడండి, అట్లా రఘునాథ గోస్వామి అంత గొప్ప మహాభక్తుడై గోవర్ధనగిరి దగ్గర అక్కడే ఉండి ఒక చిన్న చెంచాడు మజ్జిగ తీసుకొని భక్తులకి అందరూ కూడా వైరాగ్యమూర్తి, వైరాగ్య గురించి ప్రచారం చేసి ఆయన జీవితం అంతా కృష్ణుడికి త్యాగం చేశారు. అంత పెద్ద ధనవంతుల కుటుంబంలో పుట్టి గొప్ప గోస్వాములయ్యి ఆయన కృష్ణుడి యొక్క లీలలో ఆయన పేరు ఏమిటయ్యా అంటే రఘునాథ గోస్వామి పేరు, ఆయన పేరు రతి మంజరి. అర్థమవుతుందా మీకు? గోపికలు మంజరీలు వాళ్ళే ఈ చైతన్య మహాప్రభుతో కృష్ణుడితో పాటు వాళ్ళు కూడా ఆచారులాగా ఈ లోకానికి వచ్చారు. అర్థమవుతుందా? ఇప్పుడు రామానుజ ఆచార్యులు ఎవరు? అనంతశేషుడు. అనంతశేషుడే రామానుజుడిలాగా ఒక ఆచారులాగా ఈ లోకానికి వచ్చారు భక్తి ప్రచారం కోసం కలియుగంలో. అదే మనకు శ్రీరంగం వెళ్తే రామానుజ ఆచార్య ఆయన దేహాన్ని, ఆయన దివ్యమైన దేహాన్ని మనం దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి కలియుగంలో గొప్ప గొప్ప కృష్ణుడి దగ్గర అయిన గోపికలు, గోపాలులు, కృష్ణుడి యొక్క వైజయంతి మాల సినిమా చూసారా మీరు? విప్రనారాయణ సినిమా అని తెలుగులో చూసారా మీరు? నాగేశ్వరరావు సినిమా విప్రనారాయణ చాలా ఫేమస్ అప్పట్లో, అది చాలా పాపులర్ సినిమా కూడా. ఒక భక్తుడు, జరిగింది శ్రీరంగంలోనే ఆ కథ అంతా కూడా. ఆ విప్రనారాయణ ఎవరు? రంగనాథుడి యొక్క వైజయంతి మాలే ఒక భక్తుడిలాగా వస్తుంది, ఆయన విప్రనారాయణ. అర్థమవుతుందా? ఆ స్వామి కౌస్తుభ స్వామి మెడలో చిన్న డైమండ్ లాగా ఉంటుంది, దాన్ని ఏమంటాం? కౌస్తుభ. కౌస్తుభ తెలుసు కదా మీ అందరికీ, కౌస్తుభ. ఆ కౌస్తుభే ఒక భక్తుల్లాగా వస్తారు. ఆయనే కులశేఖర ఆల్వార్. మన తిరుమలకి వెళ్ళినప్పుడు కులశేఖర పడి అని అంటారు అక్కడ, తెలుసా మీకు? ఓకే, నెక్స్ట్ టైం తెలుసుకోండిలేండి. ఎప్పుడైనా విష్ణు దేవాలయకి వెళ్ళినప్పుడు కులశేఖర పడి అంటాం దాన్ని మనం. తర్వాతే స్వామి ఆనంద నిలయం ఉంటుంది తిరుమల క్షేత్రంలో కూడా. కులశేఖర అంటే మన త్రివేంద్రం అనంత పద్మనాభ టెంపుల్ ఉంది కదా, అనంత పద్మనాభ స్వామికి ఉన్న సంపద అంతా ఎవరిది? కులశేఖరాలు వారు ఇచ్చిందంతా కూడా. ఆ కులశేఖర్ ఎవరు? మహావిష్ణువు మెడలో ఉన్న కౌస్తుభ. ఆ కౌస్తుభనే ఒక ఆచారులాగా భక్తులాగా కలియుగానికి వస్తారు. కాబట్టి ఆ విధంగా కృష్ణలీలలో ఉన్న రతి మంజరి ఆ గోపిక ఆచారులాగా వచ్చారు. ఆవిడే రఘునాథ గోస్వామి. చూడండి, కాబట్టి మనం ఈ జీవితం మన మామూలు పరంపర కాదు, ఇది గొప్ప గొప్ప వైకుంఠం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా మన కలియుగం మన కోసం వచ్చారు. అందరూ కూడా మీరందరూ ఇవి కొద్దిగా తెలుసుకొని ఆ గొప్ప వైరాగ్యమూర్తి మనలో చూడండి, ఆశ, పాశ, రాగం ఇవన్నీ ఎక్కువైపోయాయి. అవి తగ్గించుకోవడానికి ఈయన ఆచార కృప ఉన్నా కానీ వైరాగ్యం మనలో రాదు. వైరాగ్యం ఎలాగంటే శంకరాచార్యులు అంటారు, పళ్ళు ఊడిపోయినా, వెంట్రుకలు నెరిసిపోయినా, శరీరంలో శక్తి లేకపోయినా, కండరాలు అరిగిపోయినా మనిషి ఆశ చావదు అంటాడు. అర్థమవుతుందా? పళ్ళు ఊడిపోయినా, వెంట్రుకలు నెరిసిపోయినా, ఎముకలన్నీ అరిగిపోయినా, శరీరంలో కండరాలు లేకపోయినా మనిషికి మాత్రం ఆశ అనేది వదిలిపెట్టదు.
కాబట్టి తతక్కిం ఒక గురువు అనుగ్రహం ఉన్నవాడు తప్ప, గురుభక్తి ఉన్నవాడు తప్ప ఈ ఆశల నుంచి బయటపడలేడు. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి గొప్ప ఆచార్యులను వేడుకొని వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని ఉంటే తప్ప ఈ వైరాగ్యం అనేది మనలో రాదు. లేదంటే చూడండి, ఎంత అనుభవించినా కూడా, ఒకసారి బీర్బల్ అక్బర్ స్టోరీ విన్నారా మీరు? అక్బర్ బీర్బల్, ఇంత ముగిచేద్దాం మనం. ఒకసారి అంటాడు బీర్బల్ అక్బర్తో అంటాడు, అయ్యా మనిషిలో కోరిక అనేది చనిపోయే వరకు కూడా వదిలిపెట్టదు వాడిని. చనిపోయేటప్పుడు కూడా కోరికలు వదిలిపెట్టాం మనిషిని. అక్బర్ నమ్మడు, ఏంటయ్యా ఇది, చనిపోయేటప్పుడు ఎట్లా వాడు బాధల్లో ఉంటాడు, కోరికలు ఎలా ఉంటాయి వాడిని? లేదయ్యా, ఆశ, మనిషికి ఆశ, అనుభవించాలని ఆశ అనేది వాడికి ప్రాణం పోయే సమయంలో కూడా వదిలిపెట్టదు వాడిని. అప్పుడు ఏం చేస్తారయ్యా అంటే బీర్బల్ అంటాడు, బీర్బల్ ఎవరంటే హిందువే, అతను ఏదో ముస్లిం అనుకుంటారేమో. అప్పట్లో ఏంటంటే ముస్లిం దగ్గర పనిచేసినప్పుడు పేర్లు మార్చేస్తారు, అర్థమవుతుందా? హిందువులే, ఆయన రామభక్తుడు, గొప్ప రామభక్తుడు ఆయన. కానీ అక్బర్ దగ్గర పనిచేసినప్పుడు ఏమవుతుంది, బీర్బల్ పేరు మారుస్తారు, అక్కడ ముస్లిం పేర్లు పెట్టేస్తారు. కానీ గొప్ప రామభక్తుడు ఆయన. సో ఆయనకి ఎప్పుడు ఇలాంటి చెప్తుంటాడు, భక్తి గురించి, రాముల వాళ్ళ గురించి చెప్పేవాడు బీర్బల్ ఎప్పుడు కూడా. మంచి గొప్ప భక్తి, తెలివైన వాడు కూడా. చెప్పినప్పుడు అక్బర్ నమ్మడు, నిజంగా ఇదంతా అంత ఆశ ఎలా ఉంటుందంటే, సరే అయితే రేపు ఒక చనిపోయే క్షణంలో ఎవరు ఉంటారో, ఆఖరి క్షణంలో వాడి దగ్గర వెళ్దాం. సరే మీరు ఒక పని చేయాలి నాకు అంటాడు. ఆ చనిపోయే వ్యక్తి దగ్గరికి, మీ చిన్న కూతురు ఉంది కదా బేగం, మీ చిన్న కూతురుని అందంగా అలంకరించి మీతో పాటు తీసుకురండి. అక్బరు, ఎందుకు మా చిన్న కూతురు ఎందుకు అయ్యండి, మీరు తీసుకురండి అంటాడు. నెక్స్ట్ మార్నింగ్ అక్బరు ఆ చిన్న కూతురిని బాగా అలంకరణ చేసి ఆ అమ్మాయితో పాటు వస్తాడు. అప్పుడే బీర్బల్ అక్బర్ను వాళ్ళిద్దరిని, ఒక ముసలివాడు, పండు ముసలివాడు, చనిపోతాడు, ఇంకా వాడికి ఇంకా చనిపోతాడు, ఇంకా వాడు కళ్ళు ఇలా ఉంటాయి, వాడి దగ్గర తీసుకురమ్మంటారు ఆ పాపని, అక్బర్ని. ఆ పండు ముసలివాడు అమ్మాయిని చూసి వాడు ఆశ పుడుతుంది, ఇట్లా 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 అర్థమైనా? పక్షవాత వచ్చిన కూడా లేయాలి, తాకాలి, ఈ పాపం తాకాలి. చూడండి మనిషి ఎంత ఆశ అనేది కృష్ణుడు ఊరికే చెప్పాడా భగవద్గీతలో? ఈ మాయామేతం తరంతితే, అర్జున ఈ మాయని జయించేవాడు సామాన్యంగా జయించలేడు ఎవడు కూడా. మహాత్మానస్తు మాం పార్థ, నా భక్తుడు తప్ప ఎవడు కూడా ఈ మాయా ప్రపంచం బయటపడలేడు. అది చూసి అక్బర్ షేక్ అయిపోతాడు. అంటే వాడికి చనిపోయే ముసలివాడికి కూడా ఆశ, ఇంకా బతుకుంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చే, మనం చనిపోతున్నామే అప్పుడే. చూడండి మనిషికి ఆశ చూడు ఎలా ఉంటుందో, చనిపోయే క్షణంలో కూడా వదిలిపెట్టదు. కాబట్టి మనం అక్కడి నుంచి బయటపడాలంటే ఒకటే మార్గం, మన ఆశ ఒకటే, కృష్ణుని చేరుకోవాలి, ఆశ మనలో ఉండాలి. అందుకే కుంతిది ఏమంటుంది, స్నేహపాశం ఇమం చింది దృఢం పాండుషు వృష్ణుషు త్వయమే అనన్య విషయ మతి మధుపతే సకృత్ రత్వే హుతాం ఆద గంగే వాగంబు ధన్వతి. ఓ కృష్ణ, నా బిడ్డల పాండవులు దైవాంశ సంభూతులు, దైవగుణాలతో నిండిపోయిన వాళ్ళు నా భక్తులు. వాళ్ళ పైన నాకు ఎక్కడ ప్రేమ మమకారం పుడుతుందేమో, పిల్లలపైన వ్యామోహం, ఆ వ్యామోహాన్ని బయటపడని వాడు మోక్షానికి అర్హుడు కాదు. ఇంకా లోపలంతా కూడా బంధం పైన, కుటుంబాలపైన అదే వ్యామోహాన్ని బతికేవాడు ఆ మాయా ప్రపంచం నుంచి బయటపడలేడు. మళ్ళీ పుట్టాల్సిందే. క్రిమి కీటకాలుగాను వ్యామోహం ఎక్కువైతే ఆ ఇంట్లో బొద్దింకలా పుడతాం.
ఎందుకంటే మానవ జన్మ అంత ఈజీగా రాదు, మళ్ళీ బహునాం జన్మ నామంతే. చూడండి ఏమవుతుందో, మళ్ళీ మళ్ళీ ఈ జీవితం మళ్ళీ మళ్ళీ రాదు. ఇది ఆ మాయా ప్రపంచం నుంచి బయటపడాలి. ఎలా బయటపడగలుగుతాం? ఆ మాయా ప్రపంచం నుంచి బయటపడాలంటే భగవత్ కృప, గురుకృప లేకుండా బయటపడలేము. కాబట్టి కృష్ణుడు అంటాడు కదా, మహాత్మానాస్తు మాం పార్త, నా మహాత్మ, నా భక్తుడు తప్ప ఈ మాయ నుంచి బయటపడలేరు. అదే స్వామి వెంకటేశ్వర స్వామి ఏం చెప్తున్నాడు ఆయన, నాకు శరణొందిన వాడు ఈ సంసార బంధాలను కూడా సముద్రం లాంటి దాన్ని ఈదలేడు. అదే నన్ను శరణొందిన వాడు ఏమవుతాడు, ఆ సముద్రాన్ని కూడా మోకాళ్ళకు దాటివేసే శక్తి నేను ఇస్తాను అంటాడు స్వామి ఏడుకొండల వాడు. కాబట్టి వైరాగ్యం మనకు రావాలి. వైరాగ్యం లేకుండా కొంచెం ఏమంటుంది, స్నేహ పాశ ఇమం చింది. కృష్ణ నా బిడ్డలు దైవాంశ సంభూతులు, దైవ గుణాలు ఉన్న వాళ్ళు, ఎక్కడ వాళ్ళపైన నా ప్రేమ ఎక్కువ అవుతుందేమో, వాళ్ళపైన ప్రేమ ఎక్కువై నీపైన ప్రేమ తగ్గిపోతుందేమో, కాబట్టి నా బిడ్డలపైన ప్రేమ లేకుండా చేయి స్వామి అంటుంది. ఇది స్వామి దగ్గర ఏం కోరుకోవాలి మనం, స్వామి ఆ మమకారం, ఆ బంధాలు, బాధ్యతలు చేయండి. వాళ్ళ చుట్టూ తిరగద్దండి, మీ జీవితం వాళ్ళ చుట్టూ నడపద్దండి, బాధ్యతలు మాత్రం చేయండి. కుంతిది ఏమంటుంది, స్నేహ పాశ ఇమం చెంది. ఎలాగంటే గంగానది గంగే వాగ ముదన్వతి, కృష్ణ గంగానది ఎలాగ సముద్రం పరిగెత్తు వెళ్తుందో గంగోత్రి నుంచి. గంగానది ఎక్కడ ఉంది చెప్పండి, గంగోత్రి ఎక్కడ, హిమాలయాల్లో. గంగోత్రి అక్కడి నుంచి ఉత్తరాఖండ్లో ప్రయాణం చేస్తూ, గంగా తల్లి అక్కడి నుంచి ప్రయాణం చేస్తూ మళ్ళీ చూడండి ఉత్తరప్రదేశ్లో ప్రయాణం చేస్తూ కుంభమేళ అక్కడికి వచ్చి కాశీ విశ్వనాథ, కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బెంగాల్కి వరకు వెళ్తుంది కదా, అక్కడ వెళ్ళి బంగాళాఖాతంలో కలుస్తుంది, బే ఆఫ్ బెంగాల్లో. ఎక్కడ గంగోత్రి, ఎక్కడ ఇది? కుంతిదేవి అంటుంది గంగే వాగ ఉదన్వతి. ఎలాగైతే గంగా ప్రవాహాన్ని ఏది ఆపదో, సముద్రమై పరిగెత్తి వెళుతుందో, కృష్ణ నా బుద్ధి, నా మనసు కూడా నా బిడ్డల వైపు కాకుండా నీ వైపే ధ్యాస, నీ వైపే పరిగెత్తే విధంగా చేయి కృష్ణ, వాళ్ళపైన ప్రేమ లేకుండా చేయి కృష్ణ అంటుంది. చూడండి, ఒక మహాభక్తురాలు కదా ఆవిడ. మన కోరికలు అలా ఉండాలి. కృష్ణ చాలు. మీరు ఎన్నిసార్లు దెబ్బలు తింటారు? మీకు స్టోరీ చెప్పాను, చాలాసార్లు చెప్పాను కదా. ఒకరిని లోపలికి పిలుస్తారు, లోపల గిఫ్ట్ ఇస్తారని రూమ్ లాక్ చేసేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాడు గిఫ్ట్ ఇస్తారు, పెద్ద గిఫ్ట్ ఇస్తారు వాడికి. వాడు బయట వస్తాడు, బయట అడుగుతారు ఏ గిఫ్ట్ ఏమి ఇచ్చారయ్యా అని. ఓ అది వర్ణించలేం బాబు, అది పెద్ద గిఫ్ట్ అది అంటాడు. అవునా, ఏ చెప్పయ్యండి. అవును, అది నువ్వు అనుభవించాల్సిందే అంటాడు వాడు. వాడు లోపలికి వెళ్తాడు, వాడు బాగా అనుభవిస్తాడు గిఫ్ట్. బయట వస్తాడు, అందరూ అడుగుతారు ఏమైంది, ఏ గిఫ్ట్, బా అస్సలు వర్ణించలేము, నువ్వు మాత్రం అనుభవించాల్సిందే అంటాడు. మిస్ కాకూడదు, డోంట్ మిస్ ఆపర్చునిటీ, మిస్ అయ్యి కాకూడదు అంటాడు. అట్లా అందరూ వెళ్ళి వస్తూ ఉంటారు. తర్వాత ఏమైంది గిఫ్ట్, లోపలికి వెళ్ళి ఫుల్ బాధేస్తారు వాడిని, కొడతా ఉంటారు. అడుగుతావు ఫుల్ కొట్టేవాడు దెబ్బలు. అయ్యో మొర్రో కృష్ణ రామ అంటాడు. బయట వచ్చిన తర్వాత బాగా ఏమైంది, బాగుంది లోపల. అర్థమైనా? ఎందుకంటే మనం దెబ్బలు తిన్నాం కదా, వేరే వాడు తప్పించుకుంటే ఎలాగా? అందుకే బయట వచ్చి ఏం చెప్తావు, లోపల చాలా బాగుందిరా బాబు. అందరూ లాస్ట్కి ఏమైంది, అందరూ దెబ్బలు తిన్నారు. అదే వాడు వచ్చి లోపల దెబ్బలు తింటానర్రా, వెళ్ళొద్దురా అంటే అయిపోయింది కదా. అలా చెప్తాం మనం నష్టపోతాం, అందరూ నష్టపోవాలి కదా. అలా కాదు, మనం భక్తులు వెళ్ళినప్పుడు ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఏమండి, మాయ అంటే దెబ్బలే. ఆ అనుభవంతో దెబ్బలు తినద్దయ్యా అంటున్నాం మనం. మనేమంటాం, లేదు ప్రభుజీ దెబ్బలు తింటేనే మజా, ఆ దెబ్బలు పడితేనే మజా. బిడ్డలు ఏంటంటే ఏమంటారు, బిడ్డలు మనల్ని అవమానిస్తుంటూ, మన చులకనగా మాట్లాడుతూ, దుర్యోధనుడికి చులకనగా మాట్లాడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడిని విలువ లేకుండా మాట్లాడేవాడు, గౌరవం ఇచ్చేవాడు కాదు. కానీ ధర్మరాజు పొద్దున్న లేస్తానే వెళ్ళి ధృతరాష్ట్రుడి కాళ్ళు ముక్కేవాడు ఫస్ట్. చూడండి, ధృతరాష్ట్రుడికి అబ్బా నాకు 100 మంది కొడుకులన్నా వేస్ట్ కాలరా బాబు, పోయారు, మంచి పని అయింది.
ధర్మరాజు వస్తేనే కాళ్ళు ముక్కి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఆ ప్రేమకి అసలు ఉప్పొంగిపోతాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు అంటాడు, సిగ్గు లేదా ఒక ముసలి కుక్కలాగా బతుకుతున్నావే ఇక్కడ, 100 మంది కొడుకులు పైన వైరాగ్యం రాలేదా నీకు? 100 మంది బిడ్డలు చనిపోయినా నీలో ఇంకా బలువు వెలగలేదా? ఇంకా బతకాల ఆశ ఉందా నీకు? ఏం సాధిస్తావు? 100 మంది కొడుకులు పోయిన తర్వాత ఏం సాధిస్తావు నువ్వు జీవితంలో? ఇప్పటికైనా ఆలోచించావా జీవితం అంటే ఏమిటి అని? నీ జీవితం కుక్క కన్నా దారుణంగా ఉంది పో అని తిడతాడు విదురుడు. ఆ మాటలు ధృతరాష్ట్రుడికి ఒక బాణంలా గుచ్చుకుంటాయి. గుడ్డివాడైనా ఒక్కోసారి ఒక్కొక్క టర్నింగ్ పాయింట్ వస్తుంది జీవితంలో ప్రతి ఒక్కరికి. కరెక్టేనా? టర్నింగ్ పాయింట్ రావాలి. ఆ ధృతరాష్ట్రుడు టర్నింగ్ పాయింట్ వస్తుంది. వాడు 100 మంది కొడుకులు పెట్టి టర్నింగ్ పాయింట్ రాలా, అందరూ చనిపోయిన టర్నింగ్ పాయింట్ రాలేదు. కానీ విదురుడు ఆ టైంలో కుక్కలాగా బతుకుతున్నావే, నీకు సిగ్గు లేదా? నీ కొడుకులు పోయినా ధర్మరాజుని ఎంత బాధలు పెట్టావు, నీకు తండ్రిలా గౌరవిస్తున్న నీళ్ళు మనసులో ఇంకా కరగలేదా? జీవితం అంటే తెలుసుకోలేదా? తిట్టినప్పటికీ రాత్రి లేచి పారిపోతాడు, హిమాలయాలకు వెళ్ళిపోతాడు ధృతరాష్ట్రుడు. చూడండి, జీవితం చాలు ఇంకా అని చెప్పడు ఎవరికి. అతను చూసి గాంధారి కూడా చెప్పడు. కానీ గాంధారి పతివ్రత, ఆవిడ తల్లి, ఆవిడకి హృదయం నా భర్త లేడే అని తెలిసిపోతుంది ఆవిడికి. ఆవిడ కళ్ళు ఆవిడ వెళ్ళిపోతుంది. చూడండి, అది విని ధర్మరాజు హృదయం విరిగిపోతుంది. పొద్దులేస్తే కనపడరు. చూడండి, టర్నింగ్ పాయింట్ రావాలి. మీకు వచ్చిందా? ఎప్పుడు? ఇంకా వాట్ నెక్స్ట్? మీరు అక్కడ ఉంది, మీరు చూస్తున్నారు ఇక్కడ, మేము వెళ్దాం వద్దా అని. మీ కళ్ళ ముందు టర్నింగ్ పాయింట్ కనపడుతుంది. మన జంక్షన్లో పడుకున్నాం ఇట్లా, మేము పుష్ చేస్తున్నాం, రండి అబ్బా టర్న్ చేయండి. ఇప్పుడే వద్దు ప్రభు, ఉందాం అప్పుడే ఎందుకు టర్నింగ్ పాయింట్. టర్నింగ్ పాయింట్ చెప్పాను కదా మీకు, మృత్యు వచ్చే లోపల టర్న్ అవ్వండి. లారీ గుద్దే ముందు తప్పించుకోండి, అంతేనా? మృత్యు అంటే గడియలు వచ్చే ముందే టర్నింగ్ పాయింట్ తీసుకోవాలి. చాలు. ధృతరాష్ట్రుడు ఆ వైరాగ్యం ఆ లాస్ట్లో వచ్చింది అతనికి. మనలో ఎప్పుడు వస్తుంది వైరాగ్యం? ప్రశ్న వేసుకోవాలి మీరందరూ కూడా. కాబట్టి వైరాగ్యం అంటే బిడ్డలు వదిలి వెళ్ళిపోవడం, పారిపోవడం కాదు. ఆ బంధాల్లో ఉంటూ కూడా వ్యామోహం లేకుండా భగవంతునే బిడ్డ అనుకోవడం, ఆయన చేరుకోవడం కోసం ఈ జీవితం ఇది చాలు ఇంకా అనుకునే భావన రావాలి. కాబట్టి ధృతరాష్ట్రుడు అంత పాపాలు చేసిన విదురుడు, అదే విదుర నీతి, విదురుడు లాంటి భక్తుడు పక్కన ఉన్నాడు కాబట్టి ధృతరాష్ట్రుడు మోక్షాన్ని పొందగలిగాడు. కాబట్టి ఒక సాధువు సాంగత్యం ఉన్నప్పుడే మనుషుల పరివర్తన వస్తుంది, మార్పు అనేది వస్తుంది. ఇది మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏమిటిది? వైరాగ్యం అన్నీ కూడా అని. వైరాగ్యం అంటే ఏమిటి? నిర్బంధే కృష్ణ సంబంధే యుక్త వైరాగ్యం ఉచ్యతే. శాస్త్రం ఏం చెబుతుందంటే, నిర్బంధే కృష్ణ, మన బంధాలన్నీ భగవంతుడి వైపు, భగవంతుడితో ఉండాలి బంధాలన్నీ కూడా. కృష్ణ సంబంధే, కృష్ణుడితో సంబంధం ఏర్పరచుకోవాలి, అదే వైరాగ్యం అంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు మీకోసం బతకండి. ఒక హిందువుగా పుట్టినందుకైనా ఈ భగవద్గీత ఉపద్ఘాతాలు అందరూ చేస్తారు, ఫస్ట్ ఆచరణలో పెట్టండి. దీనిలో ఏమని తెలియకుండా చనిపోవద్దండి. ఈ దీన్ని చదివి ఆచరణలో పెట్టి ఒక సైనికుల్లాగా శరీరం వదలండి. అప్పుడు మీ జీవితానికి అర్థం, పరమార్థం. లేదంటే దురదృష్టం కూడా వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే మాయ వెనకాల నెట్టేస్తూ ఉంటుంది మనల్ని. కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశం వదులుకోవద్దండి. సో ఎంత కష్టాలు ఉన్నా ఈ హరే కృష్ణ మంత్రాన్ని వదలొద్దండి, భగవద్గీతను వదలొద్దండి, ప్రతిరోజు చదవండి. అదే మీకు వైరాగ్యాన్ని, ఆ టర్నింగ్ పాయింట్ని తీసుకొని వస్తుంది. మీలా కోరిక ఉంటే. భక్తి ఎప్పుడు కూడా బలవంతంగా రుద్దబడదు. మనలో ఆ ప్రేమ, మనలో ఆ దాహం ఉండాలి. మా వైకుంఠం వెళ్ళాలి, 10 మందిని వైకుంఠం తీసుకుని వెళ్ళాలి, 10 మందికి జ్ఞానం ఇవ్వాలి, మనం కూడా ఈ జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళాలి, మనం కూడా ఈ ధర్మార్థ పురుషార్థాన్ని బయటపడాలని ఆ తాపత్రయం మనలో ఉండాలి. ఓకేనా? సో అప్పుడే బయటపడగలుగుతాం. ఎందుకంటే ఒక అపాయం జరిగినప్పుడు
ఇప్పుడు యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ వస్తుంది, బయట పడాలని భారం మనలో ఉండాలన్న కోరిక, బయట పడాలని. కాలిపోతే కాలిపోయిన ఏమవుతుంది అనుకుంటే ఇక్కడే కాలిపోతాం. కాబట్టి సహాయం ఆపద తెలుసుకున్నప్పుడే దానికోసం పరిగెత్తాం. మన ఆపద అనుకోవట్లేదు ఇక్కడ మనం. కాబట్టి భగవద్గీత చరిత్ర ఏమర్థమవుతుంది? ఈ లోకమంతా కూడా దుఃఖాలయం అని అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ జీవితాన్ని వృధా చేసుకోకుండా ఇప్పుడైనా మొదలు పెట్టండి. హరే కృష్ణ మంత్రం జపం చేయని వాళ్ళు ఈ రోజైనా మొదలు పెట్టండి. ఇన్ని రోజులు చేయని వాళ్ళు ఈ రోజైనా మొదలు పెట్టండి, తప్పులేదు. నెవర్ టూ లేట్. ఎప్పుడైనా అట్లీస్ట్ ఇప్పుడైనా మొదలు పెట్టండి. కొత్త జీవితంగా అవుతుంది మీ జీవితం అంతా కూడా. ఓకేనా? హరే కృష్ణ.